నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 140వ ఎపిసోడ్ తో సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనలిస్ట్ హబ్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు 139వ ఎపిసోడ్, గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ని మనం వీక్షిద్దాం. సో చూసారు కదా, అది 139వ ఎపిసోడ్ లో వచ్చినటువంటి కొన్ని కమెంట్స్. అవి 140 ఎపిసోడ్లకి ఎంటర్ అవుదాం. అందులో మొట్టమొదట మనకు కనబడుతున్నటువంటి పాజిటివ్ అంశం అగ్ని-5. ఇది నిజానికి ఒక రకంగా భారతదేశ అమ్ముల పొదిలో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇది అగ్ని-5 లాంచ్ అనేది. సో దీన్ని ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే దీని గురించి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటున్నారు. సో MIRV అని ముద్దుగా పిలుస్తారు. అండ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది భారతదేశానికి సంబంధించి మనం తయారు చేసుకున్నటువంటి ఆయుధాగారంలో ఇది ఒక గొప్ప ఘట్టంగానే చెప్పాల్సి ఉంటుంది. అండ్ దీని అగ్ని-5 గురించి చాలా వరకు మీరు స్టోరీస్ చూశారు, చాలా మంది వివరించిన దాఖలాలు ఉన్నాయి. ఈవెన్ నేషనలిస్ట్ హబ్ లో కూడా కొన్ని స్టోరీస్ చేశాం మేము అగ్ని-5 లాంచ్ కి సంబంధించి. అండ్ ఎంత స్టోరీ రూపంలో చెప్పినా అది గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మాత్రం సాటి రాదు. ఎందుకంటే చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఒక టెక్నాలజీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వీటి గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ దీని గురించి నేను గ్లోబల్ రౌండప్ లో ఖచ్చితంగా చర్చించాలని అనుకున్నాము. సో ఫస్ట్ గిరిధర్ జీ, అగ్ని-5 కి సంబంధించి ఇప్పుడు MIRV టెక్నాలజీ అంటున్నారు, దీని గురించి ఒకసారి వివరిస్తారు. అసలు దీని సరే అందరూ అగ్ని-5 లాంచ్ అయింది అని చెప్పడం వేరు, బట్ దీని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలను. ఇది యాక్చువల్గా చూస్తే కనుక మనకు అగ్ని-5 గత ఆల్మోస్ట్ ఒక దశకంగా 10 సంవత్సరాలుగా మనని టెస్ట్ చేస్తున్నాం. మనం ఇన్ని టెస్ట్ లో కూడాను ఇండిపెండెంట్ గా ఒకటే వార్ హెడ్ వెళ్ళి కొట్టేటువంటి టెస్టే చాలా చేశాం మనం. ఈసారి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటే దాంట్లో బహుశా 9-10 వారెంట్స్ పెట్టచ్చు. వారెంట్స్ పెట్టి కొట్టామంటే అది వెళ్తూ ఉన్నప్పుడు ఫైనల్ టార్గెట్ ఒకటి ఉంటుంది, కానీ ఫైనల్ టార్గెట్కి వెళ్ళేంత లోపు బహుశా 7-8 టార్గెట్లు మళ్ళీ ఛేదించుకుంటూ వెళ్ళగలుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడి నుంచి బెయిజింగ్కి కొట్టామందాం. బెయిజింగ్కి వెళ్తూ దారిలో వాళ్ళు ఉన్నటువంటి లాసాను ఒకటి కొడుతుంది, ఇంకేదో చెంగుడూని కొడుతుంది, ఇంకొకటి ఏదో హువాయిని కొడుతుంది, ఇంకోటి షాంఘాయిని కొడుతుంది. ఇలా మనం సపరేట్గా కొట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో అది దాని యొక్క కేపబిలిటీ అనమాట, ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. రీఎంట్రీ అంటే ఎందుకంటే కింద బ్యాలిస్టిక్ మిసైల్ కాబట్టి స్పేస్ దాకా వెళ్ళి ఆ కక్షానికి వెళ్ళి అక్కడి నుంచి దిగుతుంది. అది దిగుతున్నప్పుడు ఇవన్నీ స్ప్లిట్ అయ్యి ఇండిపెండెంట్గా వెళ్ళి కొట్టగలవు. అంటే ఇన్ని వెళుతున్నా కానీ అసలైన లక్ష్యం ఏదైతే ఉందో అంతవరకు మెయిన్ మిసైల్ వెళుతూనే ఉంటుంది. ఫైనల్ గా వెళ్ళి ఆ మిసైల్ ఫైనల్ టార్గెట్ ని ఛేదించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. సో ఈ టెక్నాలజీ 4 దేశాల దగ్గర ఉన్నది ప్రస్తుతానికి. అఫ్ కోర్స్ అమెరికా, రష్యా, చైనా వీళ్ళు ముగ్గురు ఉన్నారు, తర్వాత మనం ఉన్నాం. కాబట్టి ఇది రావడంతో మనం మన శత్రువులకి ఒక విధమైనటువంటి సందేశం పంపిస్తున్నాం. మనం వీఆర్ రెడీ, మీరు మా మీద టార్గెట్ చేస్తే కనుక దానికి మేము ఒకటే మిసైల్ తోటి ఇన్ని టార్గెట్ ఛేదించగలిగిన శక్తి మా దగ్గర ఉంది అని చెప్తున్నాం. రెండవది, మన సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది 5500 కిలోమీటర్స్ దాకా వెళ్ళగలదు మన వాళ్ళు చెప్తున్నారు. కానీ చైనీస్ అనలిస్ట్స్ దీని కెపబిలిటీ చూసి, ఎందుకంటే ఈ టెస్ట్ చేసినప్పుడు చైనీస్ స్పై షిప్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలోనే మోహరింపు చేస్తూ దీన్ని అబ్జర్వ్ చేసింది. యాక్చువల్గా మనం కొట్టినటువంటి ఆ ట్రాజెక్టరీ, దాని స్పీడు, దాని కేపబిలిటీస్ ఇవన్నీ వాచ్ చేశారు వాళ్ళు గమనించారు. వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్ ప్రకారం బహుశా 8000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన శక్తి దీనికి ఉన్నది అని వాళ్ళు చెప్తున్నారు. మనమేమో దాన్ని తక్కువ చూపించి 5500 అని చెప్తున్నాం. 5500 అంటే మన నార్త్ ఈస్ట్ ఈశాన్యం నుంచి కొట్టాలి. ఏ అరుణాచల్ ప్రదేశ్ నుంచో నాగాలాండ్ నుంచో కొడితే బహుశా మనం బెయిజింగ్ రీచ్ అవ్వచ్చు. కానీ నిజంగా 8000 కిలోమీటర్ల టార్గెట్ చైనా చెప్పినట్లే సత్యం అయితే కనుక కన్యాకుమారి నుంచి కొట్టచ్చు మనం, లేదా తిరువనంతపురం నుంచి కొట్టచ్చు.
కాబట్టి చైనీస్ మొత్తం వాళ్ళ మొత్తం చైనా దేశం అంతా కూడాను మన అగ్ని 5 పరిధిలోకే వస్తుంది. దానివల్ల మనం వాళ్ళకు చాలా టఫ్ మెసేజ్ పంపిస్తున్నాం మనము. Hmm. కాబట్టి ఇది ఒక స్ట్రాటజిక్ గా మనకు బ్యాలిస్టిక్ టెక్నాలజీలో ఒక విధమైనటువంటి గ్రేడ్ దాటాం మనం. ఒక పై అంతస్తుకు వెళ్ళాం మనం, ఒక పిహెచ్డి స్థాయికి చేరుకున్నాం మనం. అఫ్ కోర్స్ అగ్ని 6 కూడా ఇంకా ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉన్నది. అది బహుశా 12,000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన క్షమత దానికి ఉన్నది. అది ఇంకా సమయం పట్టొచ్చు, 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఇప్పుడు మనకున్న శక్తితోటి మొత్తం చైనాని మొత్తం మనం ఎక్కడైనా రీచ్ అయ్యి కొట్టగలిగిన క్షమత మనకి ఈరోజు వచ్చేసింది. సో కాబట్టి చైనా ఆఫ్ కోర్స్ వాళ్ళ రియాక్షన్ దాని గురించి విపరీతంగానే ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. దీనివల్ల శాంతి భంగం కలుగుతుందని, అద్దని ఇద్దని ఏంటంటే వాళ్ళు ప్రగల్భాలు పలికారు. సరే, మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కోసం మనం చేసి తీరుతాం. ఇప్పుడు ఎన్నికలు అనౌన్స్ అయ్యాయి. మనకు ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత ఎన్నికలలో దేశమంతా బిజీగా అప్రమత్తంగా ఉన్నప్పుడు ఇదే సాధును చూసుకొని వాళ్ళ మీద ఏదైనా దుశ్చర్య చేయొచ్చు మన మీద. గతంలో మనం కరోనా వ్యాధి నుంచి మనం అందరూ బాధపడుతుంటే దేశమంతా చాలా దాంట్లో అతలాకుతలం అయి ఉంటే అప్పుడు వీళ్ళు గల్వాన్ ఘటన చేశారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సమయంలో వీళ్ళు ఏమైనా మనకు చేయొచ్చు కదా. అందుకనే ముందస్తుగా వార్నింగ్ ఇచ్చాం మనం, వీఆర్ రెడీ అని చెప్తున్నాం వాళ్ళకి. అందుకని స్ట్రాటజిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ టెస్టింగ్ ఇది. మనం మన డిఆర్డిఓ సైంటిస్ట్ని, ప్రభుత్వాన్ని ఈ అచీవ్మెంట్ దృష్ట్యా మనం వాళ్ళందరినీ కూడా అభినందించాలి. రైట్ సార్. ఇంకా రెండో అంశము, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఈ MIRV టెక్నాలజీతో కూడినటువంటి అగ్ని 5 మిసైల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దీంతో పాటు గత వారం మనం డిస్కస్ చేసాం సేలా టన్నెల్ ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విధానానికి సంబంధించి. సేలా టన్నెల్ ప్రాధాన్యత గురించి కూడా మీరు వివరించారు. అయితే ఆ సేలా టన్నెల్ ప్రారంభోత్సవ సమయంలో మనం అనుకున్నాం కూడా, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ కి ప్రధాని స్థాయి లేదా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా చైనా దాన్ని అబ్జెక్ట్ చేస్తుంది, చైనా దాని గురించి రియాక్ట్ అవుతుంది, దాన్ని కండెమ్ చేస్తూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సాధారణం. సో ఇప్పుడు కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఈ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది చైనాకు సంబంధించి. ప్రైమ్ మినిస్టర్ విజిట్ ని వాళ్ళు చాలా సీరియస్ గానే పరిగణిస్తున్నామని ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ఇండియాస్ రెలవెంట్ మూవ్స్ ఓన్లీ కాంప్లికేట్ ద boundary question and disrupt the situation in the border areas between the two countries. Wang Wenbin అనే వ్యక్తి చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వాళ్ళు జాంగ్నర్ అని పిలుచుకునే మన అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ మాట్లాడారు. నాకు యాక్చువల్లీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళా భారత ప్రభుత్వం నుంచి కూడా చాలా ఘాటైన రియాక్షన్ వచ్చింది. అది కూడా ఎట్లాగూ ఉంది, దాని గురించి కూడా మీరు చెప్పండి. నేను యాక్చువల్లీ గూగుల్ చేస్తూ ఉంటే, సీరియస్గా నేను ముందర ప్రస్తావించాలని అనుకుంటున్నాను. గూగుల్ చేస్తూ ఉంటే ఫస్ట్ హిందూ పేపర్ కి సంబంధించినటువంటి ఒక స్టోరీ వచ్చింది. దాంట్లో ఏంటంటే వీళ్ళు నిజంగా చైనా భక్తులు అని అనడానికి అనేక ఉదాహరణలు అందులో ఇది ఒకటి కనబడుతుంది. చైనా లాషెస్ అవుట్ ఎట్ PM's విజిట్ టు అరుణాచల్ ప్రదేశ్, క్రిటిసైజెస్ సేలా టన్నెల్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని ఒక హెడ్లైన్ పెట్టారు. సుహాసిని హైదర్ రాశారు. సో అంటే నిజానికి మొత్తం ఆర్టికల్ మొత్తం చదువుతున్నాను. ఆర్టికల్ మొత్తంలో కూడా అదేదో చైనా పేపర్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. అంటే ఇమీడియట్ గా మన భారత ప్రభుత్వం రియాక్ట్ కాలేదు, అందులో వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఇలా భావిస్తారు, వాళ్ళ ప్రావిన్స్ అని వాళ్ళు చెప్తున్నారు, సో వాళ్ళ ప్రావిన్స్ లోకి మనం ఎందుకు వెళ్ళామని అడుగుతున్నారు. సో మొత్తం అలాగే ఉంది ఆ స్టోరీ అంతా కూడా. సరే, ఇక మిగతా అంశాలు మీరు ఎట్లా చెప్తారు. నా ప్రశ్న ఏంటంటే, మన పత్రికలు నిజానికి పదాలలోనే గొడవ అంతా కదా, టర్మినాలజీ లెక్క పదాల్లోనే మనం ఎలా రాయాలనుకుంటున్నాం అనేది మన భావన హెడ్లైన్స్ రాసేవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. జర్నలిస్ట్ లెక్కగా హెడ్లైన్స్ కానీ లేకపోతే లోపల ఉన్న అంశాన్ని రాసే విధానం కానీ వాటిలో అర్థమైపోతుంది. మన దగ్గర కూడా కొంతమంది అప్పట్లో రైతు జెండా ఎర్రకోట మీద ఎగిరిందని రాశారు. సో లిటరల్లీ అంటే జనరల్ గా ఈ అంశం గురించి మనం మాట్లాడాలేమో అనిపిస్తోంది సార్. చైనా రియాక్షన్ ఒక లెక్క, మనం ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏం కాదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ మూవ్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనలోనే ఒక నెగటివిటీని ప్రోధి చేసే ఒక ప్రయత్నంలో కనబడుతుంది. మిగతా పత్రికల్లో అది లేదు మళ్ళీ. కరెక్ట్. హిందూ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని గ్లోబల్ టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు కోసం. అది చైనాలో ఉన్నటువంటి గ్లోబల్ టైమ్స్ యొక్క ప్రతినిధిగా ఇక్కడ వాళ్ళు ప్రవర్తిస్తారు, వాళ్ళు కొత్తాసు పలుకుతారు. ఇన్ఫాక్ట్ చైనా ఫార్మేషన్ డే రోజు ఫుల్ పేజ్ వాళ్ళు న్యూస్ ఐటమ్ కింద రాశారు. వాళ్ళు కంప్లీట్ గా చైనా ఎంత గొప్పది అని రాశారు. కింద చివరిలో అడ్వర్టైజ్మెంట్ అని రాశారు.
ఎవరు కూడా చిన్న ప్రింట్లోనే అడ్రస్ చదవరు కదా, చైనా గురించి వత్తాసు పలికిందే అందరూ చదువుతారు. సో ద హిందూ అన్న పత్రికలో ఎక్కడ కూడా హిందూ పదాన్ని వాడుకున్నారు, కానీ హిందుత్వం అన్నది వాళ్ళకి ఎక్కడ ఏ కొసాన కూడా లేదు. వాళ్ళకి భారతదేశానికి సంబంధించింది వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. చైనాకి సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కి సంబంధించి ఇక్కడ అటువంటి అసెట్స్ చాలా ఉంచుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ద వైర్ తీసుకుందాము, ఇటువంటివి చాలా ఉన్నాయి వాళ్ళకు. మీడియా కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషులు ఉండడం కావచ్చు, పార్టీలు కావచ్చు. మనకు తెలుసు అతిపెద్ద పార్టీ అనే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళతోటి ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ అసెట్స్ ఉంచుకుంటారు. ఆ అసెట్స్ ఇలా ప్రవర్తించడం అనేది మనం చూస్తున్నాం. సరే, అసలు విషయానికి వస్తే కనుక మోదీ గారు కాదు కదా, అక్కడ ఒక పావురం ఎగిరినా కానీ కూడా వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేస్తుంటారు. అరుణాచల్ ప్రదేశ్ మాది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, సౌత్ టిబెట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు. అక్కడికి ఎవరు వెళ్ళినా కానీ దాన్ని అబ్జెక్ట్ చేయడం అనేది వాళ్ళు చేస్తుంటారు. సరే, సేలా టనల్ అన్నది వాళ్ళకి చాలా కంటకంగా తయారైంది. ఎందుకంటే గతంలో మనం రమారమి సంవత్సరంలో 3-4 నెలలు మన సైనికులు అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఫార్వర్డ్ పోస్ట్కి వెళ్ళాలంటే కనుక హెలికాప్టర్ని తీసుకొని డ్రాప్ చేయాలి. అటువంటిది సేలా టనల్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్విన్ టనల్గా మనం ఏదైతే తయారు చేసుకోగలిగినామో దీంతో స్ట్రాటజీగా వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఎందుకంటే ర్యాపిడ్ మూమెంట్, రేపు చైనా అక్కడ ఏదైనా దుశ్చర్య చేసిందంటే వితిన్ 24 hours మనం మన సైన్యాన్ని మోహరింప చేయొచ్చు. మన ట్యాంకులను, మన ఫీల్డ్ గన్స్ని, వీటన్నిటి కూడా అక్కడ తీసుకువెళ్ళగలిగిన క్షమత మనం పెంచుకున్నాం. పైపెచ్చి ఇప్పుడు అగ్ని-5 మనం ప్రయోగించాం. ఈ రెండు వచ్చేసరికి చైనా ఒక విధమైనటువంటి నిస్సహాయత, ఒక విధమైనటువంటి ఈర్ష్యతోటి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చారు వాళ్ళు. మోదీ గారు సరే మనం వాళ్ళు చెప్పేది మనం పట్టించుకోము, మనం చాలా తీవ్రంగా మనం కూడా దాన్ని కౌంటర్ చేశాము. ఇది భారత భూభాగమే, దీన్ని వివాదం లేదు, దీంట్లో ఎవరు ఏం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి మనం కూడా తీవ్రంగా మనం ఇది చేశాం. మనం కీలకమైనది ఏంటంటే ఈ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా అక్కడ ఒక నేషనల్ హైవే నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరగా కంప్లీట్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక నేషనల్ హైవే మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఓకే, మనకు తెలుసు ఏకే ఆంటనీ గారు గత యూపీఏ హయాంలో పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు ఆయన, మనకు అక్కడ రోడ్లు వేస్తే కనుక చైనా రోడ్లు వాడుకొని లోపలికి వస్తుంది, కాబట్టి అక్కడ రోడ్లు మేము డెవలప్ చేయదలుచుకోలేదు అని ఆయన చెప్పారు. దానికి 180 degrees ఆపోజిట్గా ఈ ప్రభుత్వం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇప్పుడు కీలకమైన బడ్జెటరీ అలొకేషన్ చేసి అక్కడ మొత్తం ఎల్ఏసికి ఆనుకొని కంప్లీట్గా ఒక బార్డర్ నేషనల్ హైవే కట్టబోతున్నారు. మా ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ అక్కడికి వెళ్ళి పర్యటనకు వెళ్ళే దానికి వెసులుబాటు కలిగించే దిశగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఏంటంటే చైనాకి చాలా కంటకంగా ఉన్నాయి. కాబట్టి చైనా సరే వాళ్ళ స్పోక్స్మెన్ మాట్లాడేది ఒక ఎత్తు అయితే, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాక్సీస్ కూడా అదే విధంగా వాళ్ళు ప్రవర్తించడం మనం చూస్తున్నాం మనం. సో ఇదే అక్కడ జరుగుతున్నటువంటి విషయం. అది అంటే భారత ప్రభుత్వము చైనాని క్రమేపీ ప్రతి రంగంలోనూ ప్రతి అంశంలోనూ కౌంటర్ చేసుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళ థ్రెట్ని మనం న్యూట్రలైజ్ చేసి మేనేజ్ చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. దీని ప్రతిక్రియగా చైనా ఏం చేసిందంటే, మన కరకోరం పాస్ ఏదైతే ఉందో, మనకు దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో లదాఖ్లో ఉన్నటువంటి డెప్సాంగ్ ప్లైన్స్ కంటే ఉత్తరాన ఉన్నటువంటి ప్లేసు, దానికంటే జస్ట్ పైన అంటే షక్స్గమ్ వ్యాలీ, రమారమి ఆ ప్రాంతంలో లైవ్ ఫైర్ డ్రిల్ చేశారు వాళ్ళు. అక్కడి నుంచి బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడ ఒక స్త్రీ కమాండర్ కూడా దాంట్లో పనిచేసింది అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో షెల్స్ కొట్టడము, వాళ్ళ ట్యాంకులు ఉపయోగించడము, వాళ్ళ ఫీల్డ్ గన్స్, ఇవన్నీ లైవ్ ఫైర్ వాళ్ళు అక్కడ ట్రైనింగ్ చేశారు వాళ్ళు అక్కడ. అంటే మనకు వాళ్ళు ఒక విధమైన థ్రెట్ ఇవ్వడం అనమాట. మీరు ఈ అగ్ని-5లు, సేలా పాసులు ఇవన్నీ చేస్తే మేము కూడా ఏదో చేస్తాం మీకు వ్యతిరేకంగా, వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ మనం గత వారంలో డిస్కస్ చేసాం కూడా, ఇంకొక 10,000 మంది సైనికులని మనం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా మనం పంపించాం మనం. సో కంప్లీట్ గ్రిడ్ మనం తయారు చేసి పెట్టుకున్నాము. పైపెచ్చు ఇప్పుడు రాబోతున్నది సమ్మర్, వింటర్లోనే మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా సమ్మర్లో చాలా సునాయాసంగా వీళ్ళని కౌంటర్ చేయగలం. కాబట్టి చైనా ఏం చేయాలో పాలు పోకి ఇటువంటి ప్రగల్భాలు పలికిస్తోంది, ప్లస్ యుద్ధ విన్యాసాలు చేసి ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తోంది. కానీ దానికి అంతటికి కూడా మనం చాలా సిద్ధంగా ఉన్నాము. భయపడేటువంటి దేశం ఇప్పుడైతే కాదు మనం. కరెక్ట్. నెక్స్ట్ అంశం సార్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కి సంబంధించి భారత ప్రభుత్వము యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA లో భాగమైనటువంటి 4 దేశాలు నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్ అండ్ లీచ్టెన్స్టైన్. సో
ఈ 4 దేశాలకు సంబంధించినటువంటి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తో మన భారత ప్రభుత్వము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. సుమారు $100 బిలియన్ వరకు భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అనేది తెలుస్తున్న విషయం. సో ఈ అంశం గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఈ ఎఫ్టీఏ ఇంతకుముందు మనం యూకేతో కూడా ఎఫ్టీఏకి సంబంధించి యాక్చువల్లీ అది ఆగిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కొన్ని ఎలక్షన్స్ తర్వాత జరుగుతుందనే వార్త కూడా మనం వింటున్నాము. ఒకసారి ఈ అగ్రిమెంట్ గురించి చెప్తారా సార్? దీనివల్ల భారత్ కలిగే ప్రయోజనం ఏంటి? అండ్ యూరోపియన్ దేశాలకు లేదా ఈ 4 దేశాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? అంటే ఈ 4 దేశాల్లో ఆస్తి చాలా ఉన్నది వీళ్ళకు, ఈ ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేయగలరు వాళ్ళు, పాపులేషన్ తక్కువ ఉన్నది వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ఎక్కడో వెచ్చించాలి, ఎక్కడో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. గతంలో చైనా లాంటి దేశాల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, యూరోప్ అమెరికాలో ఎలాగో ఇన్వెస్ట్ చేశారు, గణనీయంగా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర అటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్నది, దాన్ని మనం ట్యాప్ చేస్తున్నాం. వాళ్ళ ప్రోడక్ట్స్కి ఇక్కడ కన్సెషన్ రేట్ ఇస్తాం మనకు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. బహుశా వాళ్ళు అక్కడ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని తక్కువ కస్టమ్స్ డ్యూటీలో ఇక్కడ భారతదేశం ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకు వాళ్ళు వెసులుబాటు కలిగించాం. కానీ ఒక కండిషన్ ఏం పెట్టామంటే $100 బిలియన్ మన దేశంలో వాళ్ళు వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేయాలని మనం పెట్టాం మనం. సో ఇక్కడ భారతదేశంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒకటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, రెండవది వాళ్ళ టెక్నాలజీ వస్తుంది, మూడవది మన దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడాను మనకి లాభసాటి. వాళ్ళకేంటి, వాళ్ళ దేశంలో తయారు చేసినటువంటి సరుకు వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి, చైనా నుంచి వాళ్ళు క్రమేపీ దూరం వెళ్తున్నారు కాబట్టి, చైనా ధీటుగా ఉన్నటువంటి పాపులేషన్ మన దేశంలో ఉంది కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్కి కూడా మార్కెట్ దొరుకుతుంది. అది వాళ్ళ అడ్వాంటేజ్. ఏ అగ్రిమెంట్లో అయినా ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ ఉంటాయి. వాళ్ళు ఎంత సప్లై చేసినా మనం కన్జ్యూమ్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దేశంలో ఉన్నది. ఎందుకు? మనం ఒక కన్జ్యూమింగ్ ఎకానమీ కాబట్టి. చైనా అలా కాదు, చైనా ఎక్స్పోర్టింగ్ ఎకానమీ. వాళ్ళకి మనకు ఫండమెంటల్ తేడా ఉన్నది. అందుకని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నది చాలా ఇద్దరికి కూడాను చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కాబట్టి ఇది సక్సెస్ అయ్యేటువంటి సూచనలు చాలా మెరుగ్గా ఉన్నాయి. వేరేస్ యూకే లాంటి వాళ్ళతోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇప్పటి వరకు మనకు ఒప్పందం జరగలేదు. ఎందుకంటే కనుక ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, అంటే ఇక్కడి నుంచి మనుషులు అక్కడ వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఇక్కడి నుంచి లేబర్ వెళ్ళి అక్కడ పని చేయడానికో, లేదా మన టెక్నోక్రాట్స్, మన డాక్టర్స్, ఇంజనీర్లు, ఇటువంటి వాళ్ళు అక్కడ యూకేకి వెళ్ళడం ఒప్పుకోవట్లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేయొచ్చు, కానీ మనం అక్కడ వెళ్ళకపోతే ఎలా? అది కుదరదు కదా. దానివల్ల మనకి ఈరోజు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. కాబట్టి ఇంతవరకు కూడా అది తేలలేదు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో ఎఫ్టీఏ యూకేతో మనం చేసి ఉండొచ్చు. సువర్లా బ్రవర్మన్ ఉన్నప్పుడు ఆవిడ ఎఫెక్టివ్గా దాన్ని జరగనివ్వకుండా ఆపింది. తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం దాని ప్రయత్నాలు చేసినా కానీ కూడా బహుశా అంత మనకు సక్సెస్ రాలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయాం కాబట్టి ఎలక్షన్స్ అయిన తర్వాతనే దీని గురించి చర్చిస్తామని చెప్పి నిర్ణయం అన్నది జరిగింది. సో ఎనీవే, ఇప్పుడున్నటువంటి అగ్రిమెంట్, ఈ యొక్క 4 కంట్రీస్ తోటి ఉన్న అగ్రిమెంట్ మాత్రం ఇద్దరికి లాభసాటి. కాబట్టి మన పీయూష్ గోయల్ గారిని, వారి టీంని అభినందిద్దాం. సరిగా మరొక అంశం ఉంది. మొత్తానికి యుఎస్ MQ-9B ప్రెడేటర్ డ్రోన్స్ ని భారత్ కి ఇవ్వడానికి, సేల్ చేయడానికి మొత్తానికి అంగీకారం తెలిపింది. అండ్ యాక్చువల్లీ దాని గురించి కొన్ని మీడియా స్టోరీస్ కూడా మొదలయ్యాయి. 31 ప్రెడేటర్ డ్రోన్స్ రావాల్సి ఉంది. ఇది గతంలోనే మోదీ అమెరికా పర్యటనలో భాగంగానే దీనికి సంబంధించిన చర్చ మనం చేశాం. యాక్చువల్లీ ప్రెడేటర్ డ్రోన్స్ ఇంపార్టెన్స్ కూడా అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కొంతకాలం మధ్యలో ఆలస్యమైంది వాళ్ళ నుంచి అప్రూవల్ వచ్చే క్రమంలో. అండ్ కొంత ప్రైస్ నెగోసియేషన్స్ కూడా జరిగాయని విన్నాము. అండ్ అక్కడున్న కొంతమంది సెనేటర్స్ అబ్జెక్షన్స్ చెప్పడము, వాటికి సంబంధించిన వార్తలు కూడా మనం విన్నాం. సో ఎట్టకేలకు ఈ ప్రెడేటర్ డ్రోన్స్ భారత్ కి రావడానికి మార్గం సుగమమైనట్టుగా కనబడుతోంది. ఈ డ్రోన్స్ ప్రత్యేకత ఏంటి? అండ్ ఈ డీల్ ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి? అండ్ నిజానికి ఇదొక నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఇది ఒక మేజర్ విన్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యుఎస్ ప్రెడేటర్ డ్రోన్స్ అనేది చాలా ప్రత్యేకమైనవి. అవి మన భారత్ తెచ్చుకుంటే మాత్రం నిజానికి ఆల్మోస్ట్ మన పక్కనున్న ఇరుగు పొరుగు దేశాల విషయంలో మాత్రం ఆల్మోస్ట్ మనకు పట్టు వచ్చినట్టుగానే మనం భావించారు కదా. కరెక్ట్, డెఫినెట్ గా ఈ ప్రెడేటర్ డ్రోన్స్ అనేవి పేరే చెప్తోంది. ప్రెడేటర్ అంటే ఒక వేటాడి శత్రువుని నాశనం చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ ఇవి. దీన్ని మల్టిపుల్ వివిధ క్షేత్రాల్లో వాడుకోవచ్చు. ఇది సర్వీలెన్స్కి వాడుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేవీ దీనికి చాలా కీలకంగా నేవీ వాడబోతుంది.
మన సముద్రాల్లో తిరుగుతున్నటువంటి మోరింపు చేసినటువంటి చైనీస్ షిప్పులు కావచ్చు, పాకిస్తానీ షిప్పులు కావచ్చు, వాళ్ళ సబ్మెరీన్స్ కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళ అసెట్స్ ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను 24 గంటలు 365 రోజులు కూడా మానిటర్ చేయగలిగిన క్షమత దీనికి ఉంటుంది. రమారమి 24 గంటలు 30 గంటలు ఆకాశంలో తిరగలిగిన కెపాసిటీ వీటికి ఉంటాయి. సో సర్వేలెన్స్ ఒకటి. రెండవది, యుద్ధం అంటూ వస్తే కనుక ఇది శత్రువు కంట చిక్కకుండా శత్రువుని నాశనం చేయగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. గతంలో మనకు మన పాక్ బార్డర్లో ఈ రీపర్ డ్రోన్స్నే అమెరికా వాడింది. అక్కడ మనకు తాలిబాన్ని అటాక్ చేయడం కావచ్చు, లేదా ఇతరత్ర ఐసిస్ని అటాక్ చేయడం కావచ్చు, ఇటు అన్ని కూడాను వాళ్ళు చేశారు. ఐమన్ అల్ జవాహారీని అటాక్ చేసింది ఫర్ ఇన్స్టెన్స్. ఇవన్నీ కూడాను ఈ ప్రెడేటర్ డ్రోన్స్తో అటాక్ చేశారు. ఈ రోజు మనం చూసాము బైరాట్కర్ డ్రోన్స్ ఏవైతే మనకు అన్మాన్డ్ వెహికల్స్ అండ్ డ్రోన్స్ అనడానికి వీలేదు, అన్మాన్డ్ వెహికల్స్ అందాము. అవి మన టర్కీకి సంబంధించినవి. అర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో అజర్బైజాన్కి యుద్ధం గెలిచే దిశగా ఎంత దోహదపడ్డాయో మనం చూసాం. రీపర్ డ్రోన్స్ అన్నవి దానికంటే నెక్స్ట్ జనరేషన్ కెపాసిటీ ఉన్నటువంటి, అందుకని భారతదేశానికి ఇవ్వడానికి వాళ్ళు అంత సమయం పట్టింది వాళ్ళకు. కానీ భారతదేశానికి వాళ్ళ టెక్నాలజీని తెరిచి మనకి ఇవ్వడానికి సిద్ధపడింది అమెరికా. రమారమి 90% వాళ్ళ టెక్నాలజీ మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఏవో చాలా కీలకమైనవి, ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ వాళ్ళు మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అందుకనే ఆకస్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆస్ట్రేలియా, యుఎస్ఏ, తర్వాత యూకే, వీళ్ళ ముగ్గురు కూటమి పెట్టుకున్నారు. దాంట్లో కూడా అమెరికా సప్లై చేయట్లేదు, యూకే సప్లై చేస్తుంది టెక్నాలజీ ఆస్ట్రేలియాకి. అటువంటివి ఏదో చాలా చాలా టాప్ హై ఎండ్ తప్పితే మిగతా అన్ని 90% పైబడి వాళ్ళ టెక్నాలజీ మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మనం ఏమి అడిగామంటే ఫస్ట్ ఈ రీపర్ డ్రోన్స్ ఇవ్వండి అని మనం అడిగాం. మనం మోదీ గారి అమెరికా పర్యటనలో దాన్ని వాళ్ళు సూచనప్రాయంగా దాన్ని ఒప్పుకున్నారు, ఇస్తామన్నారు. కానీ వాళ్ళ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. పెంటగన్ క్లియరెన్స్ ఉంది, తర్వాత వాళ్ళ సెనెట్, కాంగ్రెస్ వీళ్ళు క్లియర్ చేయాలి, తర్వాత వాళ్ళ వైట్ హౌస్ క్లియర్ చేయాలి, తర్వాత వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ క్లియర్ చేయాలి. చాలా వాళ్ళ క్లియరెన్సెస్ ఉన్నాయి, ఇంటర్నల్ క్లియరెన్సెస్ చాలా ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా మనం చాలా త్వరితగతిన పుష్ చేసే ప్రయత్నం మనం చేసాం మనం. కానీ వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెస్ మనం దాన్ని ఆపలేం. కాబట్టి మన ప్రయత్నాలు ఎన్నున్నా కానీ ఫైనల్గా ఇప్పుడు అప్రూవల్ వచ్చింది దానికి. మోదీ గారు బహుశా జూన్ జూలైలో ఎప్పుడో వెళ్ళారైనా. రమారమి ఒక 8-10 నెలలు పట్టింది ఇది ఫైనల్గా రావడానికి. కమర్షియల్ నెగోసియేషన్స్ కూడా దాంట్లో చాలా జరిగినాయి. ఫైనల్గా ఇప్పుడు దాని అప్రూవల్ ఇవ్వడంతో వచ్చే బహుశా ఒక 3-4 నెలల్లో ఇవన్నీ భారతదేశానికి సప్లై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి రాగానే మాత్రం మన సర్వేలెన్స్ కెపాసిటీ గణనీయంగా పెరగబోతుంది. ఎయిర్ ఫోర్స్కి, ఆర్మీకి, నేవీకి ముగ్గురికి కూడాను ఇవి సప్లై చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడాను దీన్ని మొత్తం ఒక వలయంలాగా మన దేశం చుట్టూతన, మన సముద్రాలు కావచ్చు, లేదా మన సరిహద్దులు కావచ్చు, లేదా మన ఇంటర్నల్గా కావచ్చు, ప్రతిదీ కూడాను ఒక కంప్లీట్ కవచంలా దీన్ని వాళ్ళు సర్వేలెన్స్ చేస్తూ ఉండగలిగిన కెపాసిటీ వీటికి ఉన్నాయి. సో చూద్దాం. ఫైనల్గా ఇది బహుశా ఎన్నికల వరకైతే వచ్చే సూచనలు మనకైతే లేవు. ఎన్నికలు అయిన తర్వాత మనకు వస్తాయి ఇవి. ఇవి వచ్చిన తర్వాత మన డిఆర్డిఓ కూడా ఇటువంటి డ్రోన్స్ తయారు చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. బహుశా అవి మనకు గుణం చూపించేసరికి 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. అంతవరకు మాత్రం ఈ డ్రోన్స్ మనకు ఒక కవచంగా, ఒక వలయం, ఒక నెట్ లాగా, సెక్యూరిటీ నెట్గా మనకు పనిచేసేటువంటి శక్తిని ఇవ్వబోతున్నాయి. రైట్ సార్, రైట్. అండ్ ఇక నెక్స్ట్ అంశము, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. యాక్చువల్లీ మీరు ఈ ఇండెక్స్లని, రిపోర్ట్స్ని మీరు ఎప్పుడు అంగీకరించారు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. బట్ డిస్కషన్ మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గ్లోబల్ రౌండప్లో. ఇది గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించి ఒక అంశం వచ్చింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విషయంలో భారతదేశము చాలా వరకు పురోభివృద్ధి చెందింది అనే విషయాన్ని యునైటెడ్ నేషన్స్ చాలా రిమార్కబుల్ ప్రోగ్రెస్ అని అభివర్ణించడం జరిగింది. 1990 నుంచి ఇప్పటి వరకు చాలా వరకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన పెరుగుదల కనబడుతోంది. అండ్ 2019తో పోల్చితే ఇప్పుడు 2022 డేటా చూస్తే చాలా వరకు సిగ్నిఫికెంట్ గా పెరుగుదల కనబడుతుంది అనేది వాళ్ళ చెప్తున్న అంశం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయంలో కావచ్చు, అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కావచ్చు, అండ్ ఇంకా స్కూలింగ్ హ్యావ్ గ్రోన్ బై ఆల్మోస్ట్ 3.8 years పెరిగింది అని చెప్తున్నారు. అండ్ 4.6 years ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్
పెరిగిందని చెప్తున్నారు. 9.1 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందని చెప్తున్నారు. సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంది, బట్ గతంతో పోల్చితే చాలా వరకు మన దేశంలో పురోగతి కనబడుతోంది హ్యూమన్ డెవలప్మెంట్ విషయంలో అనేది ఈ ఇండెక్స్ చెప్తున్నటువంటి అంశం. ఒకసారి దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఏ దేశమైనా వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుందంటే కనుక వాళ్ళ ప్రజలలో ఉన్నటువంటి క్షమత మీద ఆధారపడి ఉంటుంది. క్షమతని ఎలా నిర్ధారిస్తారు అంటే కనుక ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి పెట్టారు. దీనికి కొన్ని పారామీటర్స్ పెట్టారు. ఏంటంటే ఎంత వాళ్ళ అక్షరాస్యత ఉన్నది, చదువు ఎంతమంది చదువుకున్నారు, ఆ చదువులో కూడా ఉత్తమ చదువులన్నీ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇటువంటి గొప్ప చదువులు ఎంతమంది చదివారు, ఆ పాపులేషన్లో ఎంతమంది రీసెర్చ్ చేసి దానికి కొత్త ఇన్నోవేషన్ చేయగలుగుతున్నారు, ఇటువంటి అంశాలు ఒకటి. రెండు, వాళ్ళ ఆరోగ్య విషయాలు, అంటే వాళ్ళు తింటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థం విలువలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఓవరాల్ ఆరోగ్యం ఎలా ఉన్నది, అలాగే వీళ్ళ పుడుతున్నటువంటి పిల్లలు సగం 1000 మందిలో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, వీళ్లకు బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా, అలాగే వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉన్నది. వీళ్ళు గతంలో మనకు ఐ థింక్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 35 ఏళ్ళలో ఉండేది, చాలా తక్కువ ఉండేది. అటువంటిది ఇప్పుడు మనం 65-70 దాకా వెళ్ళాం మనం. సో ఇటువంటివన్నీ కూడా దాని పారామీటర్స్ తీసుకుంటారు. అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా మన దేశం ఎంత అభివృద్ధి చెందింది, మనకు టెక్నాలజీ పెనిట్రేషన్ ఎంత ఉన్నది, మన ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని చెప్తారు వాళ్ళు. సో మనం చూస్తే కొన్ని రంగాల్లో మనం చాలా గణనీయమైన అభివృద్ధి చెందాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఐటీ రంగంలో కావచ్చు, లేదా స్పేస్ టెక్నాలజీలో కావచ్చు, ఇటువంటి కొన్ని రంగాల్లో మనం పురోగతి సాధించాం. కానీ ఇప్పటికి కూడా మన దగ్గర చాలా ప్రాంతాల్లో అక్షరాస్యత అన్నది కొంచెం తక్కువ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ఎస్పెషలీ మనకు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో మనకి ఇంకా కూడాను చాలా స్కూళ్ళు లేకపోవడము, అక్కడ నక్సలిజం ప్రభావితం ఉండడము, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాము. కాబట్టి ఇది గత 10-15 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించింది భారతదేశం అని యునైటెడ్ నేషన్ రిపోర్టే ఒప్పుకోవడం అన్నది, ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ ర్యాంకింగ్స్ మనం ఒప్పుకోక్కర్లేదు, కానీ మన దేశము మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మంచి పనులను వీళ్ళు అక్నాలెడ్జ్ చేసినట్టు మనం భావిద్దాం, అక్కడికి దాన్ని వదిలేద్దాం దాన్ని. కానీ తప్పకుండా మనకి కనిపిస్తున్నది మన దేశంలోనే మన కెపాసిటీ ఎంత పెరిగిందో మనం చూస్తున్నాం. మనం టెక్నాలజీ పరంగా మనం ప్రపంచానికే మనం ఐటీ రంగంలో ప్రతి దేశానికి మనం రిసోర్సెస్ ఇవ్వగలిగిన స్థాయికి మనం వెళ్ళాము. ఇప్పుడు తైవాన్ కావచ్చు, లేదా జర్మనీ కావచ్చు, లేదా ఇజ్రాయెల్ కావచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించి భారతదేశం నుంచి తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలాగే స్పేస్ రంగంలో కావచ్చు, డిఫెన్స్ రంగంలో కావచ్చు, ఫార్మస్యూటికల్ రంగంలో కావచ్చు, గణనీయంగా మనం అభివృద్ధి చెందాం మనం. కాబట్టి అదే ఆ రిపోర్ట్లో కూడా వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. పిల్లలు చదువుకునేటువంటి పిల్లల సంఖ్య పెరుగుతున్నది, వీళ్ళు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవ్వకుండా ఇంకా ఎక్కువ కాలం వాళ్ళు స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదివేటువంటి సంఖ్య పెరుగుతున్నది. ఇవన్నీ కూడాను ఆ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అది అంకెలలోకి వెళ్లకుండా దాని యొక్క ఎసెన్స్, పరమార్థం మనం చూసామంటే కనుక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పథకాలు, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు గుణం చూపిస్తున్నాయని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దానికి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయితే ఇవన్నీ చేశాయో ఆ ప్రభుత్వాలకి తప్పకుండా మనం అభినందనలు తెలపాలి. ఓకే, రైట్. ఇక మనం యాక్చువల్లీ ఇది నిజానికి మనం గ్లోబల్ రౌండప్ లో ఖచ్చితంగా చర్చించాల్సిన విషయము. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి రూల్స్ నోటిఫై చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, గెజెట్ విడుదల చేసింది. ఆ డీటెయిల్స్ కూడా ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి. సో అంటే అఫీషియల్ గా సిఏఏ ఈ రోజు నుంచి ఇంకా ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సిఏఏ చట్టాన్ని సవరణ చేస్తూ, సిటిజన్షిప్ యాక్ట్ ని సవరిస్తూ పార్లమెంట్ ఎప్పుడైతే ఈ బిల్ ని ప్రవేశపెట్టిందో, అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిందో, ఆ రోజు చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. నేషనల్ స్టాఫ్ చాలా వరకు దాని మీద అసలు నిజమేంటో తెలిపే ప్రయత్నం మనం చేశాము. అండ్ గిరిధర్ గారితో కూడా అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ ద్వారా ఈ సిఏఏ గురించిన ప్రాధాన్యత వివరించే ప్రయత్నం చేశాము. అండ్ ఈవెన్ అసలు కశ్మీర్ లో ఎట్లాంటి పరిస్థితి, ముఖ్యంగా పాక్ ఆక్రమిత భూభాగంలో ఎట్లాంటి పరిస్థితి, పాకిస్తాన్ లో ఎట్లాంటి పరిస్థితి, హిందువులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఈవెన్ బంగ్లాదేశ్ లో ఎట్లాంటి పరిస్థితి, ఇవన్నీ రెగ్యులర్ గా నేషనల్ స్టాఫ్ తెలియజేస్తూనే వస్తోంది. మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించి రూల్స్ నోటిఫై అయిన రోజున కూడా మనం హిందూ రెఫ్యూజీస్ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో నిమిత్తేకం వ్యవస్థాపకులు ఉమేంద్ర రత్నుతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూని కూడా మీరు చూశారు. సో ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఒకసారి ఫస్ట్ టైం గిరిధర్ గారి
పాయింట్ తీసుకుంటాను, అండ్ గిరిధర్ గారి పాయింట్ తర్వాత నేను మిగతా అంశాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దీని గురించి యాక్చువల్లీ యుఎన్ రెస్పాండ్ అయింది, యుఎస్ కి సంబంధించినటువంటి రియాక్షన్ వచ్చింది, పాకిస్తాన్ నుంచి రియాక్షన్స్ ఉన్నాయి. ఈ రియాక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ సిఏఏ రూల్స్ గురించి మీరేం చెప్తారు సార్ గిరిధర్జీ? సింపుల్ గా మన హిందీలో ఒక సామెత ఉన్నది, దేరాయ దురుస్తాయ. లేట్ అయింది కానీ వచ్చింది, సంతోషిద్దాం మనం. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కనుక ఎన్నికలు వెళ్ళిపోయిన తర్వాత జూలైలోనే దీన్ని నోటిఫై చేశారంటే రమారవి 10 ఏళ్ళు గడిచినట్లే మనం అనుకోవచ్చు. ఎందుకంటే 31 డిసెంబర్ 2014 కంటే ముందర వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ఆ దేశంలో మైనారిటీలు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఈ రూల్స్ నోటిఫై చేయడంతో వాళ్లకు ప్రతి దినము దినదిన గండంగా బతుకుతున్నటువంటి వాళ్ళకి ఎంతో ఊరట కలిగించిన వాళ్ళం అవుతున్నాం మనం. మన సంస్కృతిని, మన సభ్యతను వాళ్ళు కాపాడి ఇన్ని వందల సంవత్సరాలు అక్కడ ఉంటూ ఇప్పుడు అరిచేతుల ప్రాణాలు పట్టుకుని వాళ్ళు భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళని ఇంతకాలం మనకు వాళ్ళు ఊరట ఇవ్వలేదు, మనం ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి ఫైనల్గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని నోటిఫై చేసినందుకు వాళ్ళని అభినందిద్దాము. అక్కడ మనం ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయి, మన హైందవ స్త్రీని లేదా పిల్లని ఎత్తుకుపోయి మత మార్పిడి చేసి ఏ వృద్ధుడైనటువంటి ముస్లింకి 3వ భార్యగానో 4వ భార్యగానో కట్టబెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మనం. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో గత 15-20 సంవత్సరాల క్రితం రమారమ్మి 2-2.5 లక్షల మంది హిందువులు, సిక్కులు ఉండేవాళ్ళు. ఈరోజు జస్ట్ 50-60 మంది మాత్రమే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా నేను మనం వెళ్ళాం, బంగ్లాదేశ్ కూడా వెళ్ళి చూసి వచ్చాం. మనం అక్కడ పరిస్థితి ఏంటో చూసాం. మనం సిల్హట్ దగ్గర మనం వెళ్తే కనుక ఆ పెద్ద ఆయన వచ్చి మనల్ని ఎలా కౌగిలించుకొని ఆయన ఏడ్చేయడం మనం చూసాం. మనం అక్కడ పరిస్థితి ఏంటో మనం చూసాం. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం లేక దుర్భరమైన పరిస్థితిలో ఉండి, రాజస్థాన్లో చూసాం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక స్త్రీ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళ ఇండ్లని బుల్డోజర్ పెట్టి ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇక్కడ కూడా వాళ్ళని పీడించినటువంటి రోజులు మనం చూసాం. మనం వాళ్ళకు సిటిజన్షిప్ లేదు కాబట్టి, పౌరసత్వం లేదు కాబట్టి ఉద్యోగాలు రావు, ఏమైనా ఆస్తులు కొనలేరు. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ అక్కడి నుంచి చాలా మంది అంటే కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏదైనా కనీసం ఏదైనా ఆవులనో మేకలనో కొనుక్కుందామంటే కూడా వీలు లేనటువంటి పరిస్థితి, పోలీసులు వచ్చి దాన్ని ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి. అటువంటి దుర్భరమైన పరిస్థితి నుంచి ఈ రూల్స్ రావడంతో వాళ్ళకు ఎంతో ఊరట కలిగించి వాళ్ళని అందరినీ కూడాను ఆశ్రయం ఇచ్చేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళని అభినందించారు. ప్రతి స్త్రీ, అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ప్రతిరోజు దినదినగండంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఫైనల్గా వాళ్ళకు ఒక విధమైనటువంటి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించే దిశగా ఇది నిర్ణయం అనేది జరిగింది. అది ఇమ్మీడియట్ గా 2 గంటల లోపల కొన్ని వేల మంది అప్లై చేసుకున్నారు. ఎవరెవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళందరినీ అప్లై చేసుకున్నారు. మన భారతదేశంలోనే చాలా పాలిటిక్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నువ్వు తర్వాత అడగబోయే ప్రశ్న విదేశీ శక్తులు ఎవరైతే దీన్ని ప్రశ్నించారో దాని గురించి అడుగుతారు. కానీ మన దేశంలో పాలిటిక్స్, మమతా బెనర్జీ కావచ్చు, పిన్నారై విజయ్ కావచ్చు, లేదా స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయనివ్వము అని వాళ్ళు డైలాగ్ ఇస్తున్నారు. వాళ్ళ పరిధిలోనే లేదు ఆ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. ప్లస్ ఆన్లైన్ డాక్యుమెంట్ ఏమి ఇవ్వకుండానే ఆన్లైన్ వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ దాని మీద రాజకీయాలు మన లోకల్ పార్టీస్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. మీరు బయట నుంచి ప్రభుత్వాలకు సంబంధించిన రియాక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను మీడియాకు సంబంధించిన రియాక్షన్స్ గురించి చెప్తున్నాను. బేసికల్లీ ఇప్పుడు ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోని పత్రికలు అన్నింటిలో కూడా విపరీతంగా అసలు సిఏఏ అంటే అది ఒక వివాదాస్పదమైన చట్టాన్ని మళ్ళీ తెచ్చారన్నట్టుగానే రాశారు చాలా వరకు. రైట్, ఇక నెక్స్ట్ మళ్ళీ దానికి రూల్స్ నోటిఫై చేయడం అంటే మళ్ళీ ఆ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు అన్నట్టుగానే రాశారు. ఓపెట్స్ అట్లాంటివి వచ్చాయి ఎడిటోరియల్స్. ఇప్పుడు వైర్, నేను జస్ట్ హెడ్లైన్ చదువుతున్నాను. వైర్ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్, టైటిలే డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్. యునైటెడ్ నేషన్స్, యుఎస్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్లామ్ సిఏఏ రూల్స్. యుఎన్, యుఎస్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్. సో అందులో ఇక రాశారు ఇంకా యుఎన్ ఏమనింది, దానికి సంబంధించి యుఎన్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే దానికి సంబంధించి హై కమిషనర్ హ్యూమన్ రైట్స్ కి ఆయన చెప్పిన మాట ఫండమెంటలీ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్ అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యని రాయడం జరిగింది. సో బేసికల్లీ యునైటెడ్ నేషన్స్ పాత్ర విషయంలోనే గొడవలు. అసలు ఎందుకు డిస్క్రిమినేటరీ, ఏం డిస్క్రిమినేషన్,
అసలు అర్థం కాకుండానే స్టేట్మెంట్స్ మాత్రం వచ్చేస్తాయి. దాన్ని కవరేజ్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. అంతే కదా, ఒక స్పైడర్ వెబ్ లాంటి ఒక వ్యవస్థ. సో దాని గురించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంటే ఇవి చిత్తశుద్ధి లేకుండా మాట్లాడేటువంటి మాటలు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు అదే అమెరికా ఎన్నో దేశాల నుంచి ప్రజలు రాకుండా బ్యాన్ చేసింది. సొమాలియా నుంచి, ఇథియోపియా నుంచి, సిరియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇటువంటివి ఎన్నో దేశాల నుంచి వాళ్ళ దేశంలోకి ఎవరు రాకూడదు అని చెప్పి వాళ్ళు అప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఇప్పుడు అదే అమెరికా ఈరోజు మనకు లెక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి వీళ్లకు చిత్తశుద్ధి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ప్లస్ మన ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని మిస్ప్లేస్డ్, మిస్అండర్స్టూడ్ అండ్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. అంటే వాళ్ళు దీని మీద అసలు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు, మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు, జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా మనం దాన్ని ప్రతిక్రియ మనం తెలిపాం. మనం దానికి దీనికి బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కనుక మనకు ఒక విధమైన లాబీ, ఒక ఇస్లామో ఫ్యాసిస్ట్ లాబీ ఒకటి ప్రపంచవ్యాప్తంగా చాలా బలమైనటువంటి రూట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ నేషన్స్లో కూడా ఇస్లామోఫోబియా మీద వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకురాగలిగారు. కానీ మన అంటే ఇస్లాం ఏతర అంటే అబ్రహామిక్ మతాలకు ఏతర మతాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎవరు పట్టించుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. అమెరికా కావచ్చు, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వీళ్ళిద్దరూ కలిసి ఆ మతాలు కానటువంటి వాళ్ళని ఏదో విధంగా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం ఇక్కడ కూడా జరుగుతున్నది. ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, మైనారిటీల పట్ల జరుగుతున్నటువంటి వివక్షత, ఇవన్నీ వాళ్ళకి కనిపించవు. కానీ దాన్ని ఏదో డిస్క్రిమినేటరీ అని పెడుతున్నారు. డిస్క్రిమినేటరీ అంటే ఎందుకు డిస్క్రిమినేటరీ? మీరే కదా మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి వెళ్ళారు. మరి అట్లాంటప్పుడు అక్కడున్నట్టు ముస్లిమ్స్ తీసుకోవడానికి అర్థమే ఉంది. అప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో కలిపేసుకోవచ్చు కదా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని కలిపేసి అఖండ భారతం చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు సిఏ చట్టంగా అవసరమే లేదు కదా. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదు, రెండవది దాన్ని ఒక పొలిటికల్గా వాడుకునేటువంటి అస్త్రంగా వాడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని నిజంగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు చాలా కరాఖండిగా మన స్పోక్స్ పర్సన్ దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అది దీని మీద ఎంత పొలిటిసైజేషన్ చేసినా కానీ కూడా మనం తగ్గే పరిస్థితే లేదు. మనం ఎవరికైతే మనం ఈ చట్టం యొక్క ఏమంటారంటే దానికి సంబంధించినటువంటి లాభం ఎవరికి చేకూర్చదలుచుకున్నామో వాళ్ళందరికీ ఇచ్చి తీరుతాం మనం. దాంట్లో ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్రిస్టియనో ఇస్లామిక్ ఫ్యాసిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈసారి యాక్టివేట్ అవ్వకుండా ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంది. ఫర్ ఇన్స్టెన్స్ పిఎఫ్ఐని బ్యాన్ చేసింది. అలాగే ఇతరత్ర శక్తులకి ఫండింగ్ కట్ చేసుకుంటూ వెళ్ళింది. వీళ్ళ గతివిధులన్నీ మానిటర్ చేసింది. ఈరోజు షహీన్ బాగ్లో ఎటువంటి ప్రొటెస్ట్ లేదు. ఎందుకు? అవన్నీ కూడాను దానికి గతంలో ఏమేమి తప్పిదాలు చేశారో అవన్నీ కూడాను క్లోజ్ చేసుకుంటూ వెళ్ళి సమయం పట్టింది ప్రభుత్వానికి. ఎందుకు సమయం పట్టిందంటే ఇవన్నీ కూడాను క్లోజ్ చేసి మళ్ళీ వాళ్ళు దీన్ని ఒక అస్త్రంగా వాడుకోకుండా దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది. కాబట్టి యునైటెడ్ నేషన్స్ కానీ, యుఎస్ కానీ, యునైటెడ్ నేషన్స్లో కూడా ఎవరన్నారు ఇది? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళలో ఆ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎంత చిత్తశుద్ధి లేనటువంటి సంస్థ మనకు తెలుసు. అది గతంలో దాని చైర్మన్గా ఇరాన్ ఉండింది, తర్వాత సౌదీ అరేబియా ఉండింది, తర్వాత చైనా ఉండింది, లేదా ఇప్పుడు కూడా చైనా తొత్తులే అక్కడ దాని సత్తా అంతా వాళ్ళ చేతిలో ఉన్నది. నిజంగా చూస్తే వీళ్ళు ఎవరికి హ్యూమన్ రైట్స్ లేనటువంటి దేశాలు హ్యూమన్ రైట్స్ కమిషన్లో పెద్ద పెట్టేసుకొని కూర్చున్నారు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళు చెప్పేదానికి మనమే పట్టించుకోక్కర్లేదు. అలాగే ఇజ్రాయెల్ మీద, శ్రీలంక మీద కూడా గతంలో ఎల్టీటీకి సంబంధించి చాలా వీళ్ళు ఏదో దుర్భాషలు మాట్లాడారు. కానీ శ్రీలంక పట్టించుకోలేదే. ఎల్టీటీని ఆమూలాగ్రంగా పెకిలించి పడేసింది. ఈరోజు ఇజ్రాయెల్ కూడా అదే పని చేస్తున్నది. కాబట్టి వీళ్లకు ఒక అజెండాతో పనిచేస్తున్నారు. వాళ్ళ అజెండాలో మనం ఆ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలో అది చేయాలి. వీళ్ళ సర్టిఫికెట్స్ మనకు అక్కర్లేదు. రైట్ సార్. అండ్ ఇంకా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా రియాక్షన్స్ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి తాలిబాన్ స్పోక్స్ పర్సన్ సుహేల్ షహీన్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అసలు ఇక్కడ మా దగ్గర రిలీజియస్ పర్సెక్యూషన్ అనే మాట వాడుతున్నారు, అసలు ఆఫ్ఘనిస్తాన్ రిలీజియస్ పర్సెక్యూషన్ అనేది జరగదు, లేదు అని చెప్తూ, అండ్ అందరికీ సమానంగా చూడాలి, మతాలకు అతీతంగా ఆలోచించాలని తాలిబాన్ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. ఇది అసలు చాలా బిగ్గెస్ట్ జోక్ ఇది. సో ఇక పాకిస్తాన్ కూడా అట్లాంటి వ్యాఖ్యనే అనమాట. భారతదేశంలో అంతా కూడా
హక్కుల్ని హరిస్తూ ఉంటారు అది ఇది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఈవెన్ అంటే ఈ రెండింటి అసలు యుఎస్ యుఎన్ ని వాటిని పెద్దగా సేమ్ ఆమ్నెస్టీ ఏదైతే చెప్తుందో దాన్ని మాట్లాడుతున్నట్టుగానే కనబడుతోంది. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రియాక్షన్స్ ని మీరు ఎట్లా చూస్తారు? యుఎన్ రియాక్షన్ మనం పట్టించుకోనప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రియాక్షన్ ఎందుకు పట్టించుకుంటాం మనం? అక్కర్లేదు. బట్ ఎనీవే, ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీలో ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటో మాట్లాడచ్చు కదా. అక్కడ ఎవరు లేరే, ఇప్పుడు ఎవరన్నా ఉంటే దాని గురించి మాట్లాడచ్చు, ఎవరు లేరే. ముందర 2 లక్షల మంది హిందువులు ఏమైనా మాట్లాడమనండి ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు సిక్కులు, వాళ్ళు పాపం వాళ్ళ గురు గ్రంథ్ సాహిబ్ని పట్టుకొని వాళ్ళు అరిచేతిలో పట్టుకొని అక్కడి నుంచి పారిపోయి వచ్చారు ఢిల్లీకి. అఫ్ కోర్స్ వాళ్ళకి సిటిజన్షిప్ సిఏలో రాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వచ్చింది 2 ఏళ్ల క్రితమే వచ్చారు. 2021లో వచ్చారు వాళ్ళు. 2021లో వచ్చిన వాళ్ళకి ఇది వర్తించదు. సో వాడు బహుశా ఇంకా 12 ఏళ్ళు వెయిట్ చేయాలి వాళ్ళు సిటిజన్షిప్ రావాలంటే. కాబట్టి తాలిబాన్ టేక్ ఓవర్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి సంగతి కనీసం తాలిబాన్ మాట్లాడమనండి, చూద్దాం తర్వాత ఏమవుతుందో. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ సంస్థలకు సంబంధించినటువంటి గుళ్ళు కానీ లేదా చర్చలు కానీ వాటి పరిస్థితి ఏంటో చెప్పమనండి తాలిబాన్. కాబట్టి చిత్తశుద్ధి లేకుండా వీళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నాము. పాకిస్తాన్లో ఒక ముస్లిం స్త్రీ ఏదో అరబిక్ భాష రాసినటువంటి బట్ట ధరించుకున్నందుకనే ఆమెను చంపడానికి సిద్ధపడ్డారే. ఒక శ్రీలంకన్ వ్యక్తి అక్కడ సియాల్కోట్లో పనిచేస్తుంటే అతను ఏదో ప్రాఫెట్ మహమ్మద్ని ఇన్సల్ట్ చేశాడని, ఖురాన్ ఇన్సల్ట్ చేశాడని అతన్ని వీళ్ళందరూ కొట్టి కొట్టి చంపారే. అటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో హిందువులకు ఎటువంటి మానవ హక్కులు లేకుండా హిందువులు ముట్టినటువంటి వాళ్ళు తాగుతున్నటువంటి నీళ్ల గ్లాసుని వీళ్ళు హిందువులు ముట్టడానికి వీల్లేదు అని నిషేధించినటువంటి దేశం అది. వీళ్ళని తగలబెట్టాలి అని చెప్పి రోజు ఫత్వాలు ఇస్తున్నటువంటి దేశం. వాళ్ళకు చెప్పేదాని గురించి మనం వినాల్సిన అవసరం అంతకంటే లేదు మనం. కాబట్టి మన దేశం అన్నది ఒక సాంస్కృతిక పరంగా ఆలోచన చేయడం మొదలుపెట్టినందుకు వీళ్ళని అభినందిద్దాం, మనం ప్రభుత్వాన్ని అభినందిద్దాం. గతంలో ఆ దేశంలో ఎవరికి ఏం జరిగినా మాకు పట్టదు, వాళ్ళు పాకిస్తానీలు అని చెప్పి వదిలేశారు. అదే డైలాగ్ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కూడా చేస్తున్నారు. పాకిస్తానీలు అని వాళ్ళకి పేరు పెడుతున్నాడు. కానీ పాకిస్తానీ హిందువులకి పాకిస్తానీ ముస్లింలకి ఫండమెంటల్ తేడా ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. పాకిస్తానీ ముస్లింలు వాళ్ళు ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలిసినా తెలియకపోయినా హిందువులు మాత్రం 3rd గ్రేడ్ సిటిజన్స్ కంటే దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి అక్కడ మనం చూస్తే అడ్వర్టైజ్మెంట్స్ కూడాను పాకీ పనులకు నాన్ ముస్లిమ్స్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేస్తారు. అటువంటి దుర్భర పరిస్థితి నుంచి వాళ్ళు మన దేశంకి వచ్చిన వాళ్ళకి మనం రక్షణ ఇస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ మాట్లాడడానికి నిజంగా వాళ్ళకి సిగ్గు ఉండాలి. నైతికమైనటువంటి విలువలు కోల్పోయినటువంటి ఆ దేశాలు మనకు లెక్చర్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మనము మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కాపాడవలసిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉన్నది. గత 60-70 ఏళ్ళుగా చేయలేదు. ఇది దౌర్భాగ్యం. ఇప్పుడు చేస్తున్నారు, అందుకని వాళ్ళని అభినందిద్దాం. యా రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం కనబడుతోంది, చైనాకి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. చైనా తమ వెపన్స్ కి సంబంధించి ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడాన్ని దాదాపుగా చాలా వరకు తగ్గించింది అని తెలుస్తోంది, ఒక రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అండ్ తమ సొంత స్వదేశీ టెక్నాలజీతో కూడినటువంటి వెపన్స్ నే వినియోగించాలని నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సిప్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పిన లెక్క ప్రకారం గతంతో పోల్చితే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఆల్మోస్ట్ 44% రెడ్యూస్ అయినట్టుగా తెలుస్తోంది ఇంపోర్ట్స్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా అటువంటిది జరగడం అన్నది ఏ దేశంగానే మంచి విషయం కింద మనం భావించాలి. ఎందుకంటే మన దేశంలో కూడా ఆత్మనిర్భరత అనేది మనం పెంచుకుంటున్నాం. చైనా కూడా ఆత్మనిర్భరత పెంచుకుంటే కనుక మనం వాళ్ళని అభినందిద్దాం. ఎటొచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇతరత్ర వేరే దేశాల నుంచి వాళ్ళ కాపీలు కొట్టుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని చౌర్యం చేశారు. దొంగతనంగా వాళ్ళు చౌర్యం చేసి వాళ్ళ టెక్నాలజీ తయారు చేసుకున్నారు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ కావచ్చు, లేదా వాళ్ళ మిసైల్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఇతరత్ర దేశాల నుంచి దొంగతనం చేసినటువంటి ప్రోడక్ట్సే అవన్నీ కూడా. ఇప్పటికి కూడా రష్యా నుంచి గణనీయంగా రష్యా నుంచి కొంటున్నారు. రష్యన్ టెక్నాలజీని అంతా వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు రెప్లికేట్ చేశారు. అలాగే F-16లను, తర్వాత F-22లను వీటిని రెప్లికేట్ చేశారు. సో చాలా వాళ్ళు కాపీ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు బహుశా ఒక విధమైనటువంటి ఆలోచన ఏమొచ్చిందంటే, ఇంకా మరి ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర కొంటే కనుక వాళ్ళ వెపన్స్ లో మనం ఏం చేస్తున్నామో వాళ్ళు దీన్ని పసిగట్టగలిగినటువంటి టెక్నాలజీ దాంట్లో ఉంటుంది, కాబట్టి దాన్ని అవాయిడ్ చేద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో నాకు తప్పు అనిపించట్లేదు. కానీ అల్టిమేట్గా వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి.
ఇన్ఫాక్ట్ వాళ్ళ రాకెట్ ఫోర్సెస్ గురించి మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం కూడా గతంలో. వాళ్ళ రాకెట్ ఫోర్సెస్లో ఉన్నటువంటి లీడర్షిప్ అందరినీ కూడాను షీ జిన్పింగ్ వాళ్ళని డిస్మిస్ చేయడము, వాళ్ళలో కొంతమందిని చంపేయడం కూడా జరిగింది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ చాలా నాసిరకమైన టెక్నాలజీ పెట్టారు. నిజంగా యుద్ధం అంటూ వస్తే కనుక రాకెట్ టెక్నాలజీ పెద్ద పెద్ద దేశాలతోటి యుద్ధంలో గెలవలేదు అని వాళ్ళకి అర్థమైంది. ఇంకా ఏం తెలుస్తుంది అంటే కొన్ని రాకెట్స్లో ఉన్నటువంటి ఫ్యూయల్ని తీసేసి వాళ్ళు ఇతరత్ర వాడుకున్నారు, దాంట్లో నీళ్లు నింపారని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సత్యాసత్యాలు మనకు తెలియదు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో చైనా ఉన్నది. సో వాళ్ళు బయట నుంచి వచ్చే టెక్నాలజీని ఏమొచ్చిందో దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాన్ని ఆల్రెడీ కాపీ చేసేసారు. వాళ్ళ ఇండస్ట్రీని పెంచే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం, అల్టిమేట్గా వాళ్ళు నిజంగా దాన్ని ఒక విధమైన బలమైనటువంటి ఇండస్ట్రీగా దాన్ని తీర్చిదిద్దగలరా, లేదా అది బలహీనపడి రేపటి రోజు నిజంగా వాళ్ళకంటూ పెద్ద యుద్ధం వస్తే తట్టుకునే శక్తి ఉంటుందా లేదా వేచి చూడాలి మనము. కాకపోతే అటువంటి మోడల్ భారతదేశం కూడా మనం అవలంబించాము. మనం ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేయలేదు, కొలాబరేషన్ పెట్టుకుంటున్నాము. చాలా ఇండస్ట్రీస్ కొలాబరేషన్ పెట్టుకొని చేస్తున్నాము. కొన్ని మనమే, మన డిఆర్డిఓను ఇతరత్ర సైంటిస్టు మనమే మన ఇంటర్నల్ రీసెర్చ్ చేసి మనం దాన్ని సాధించగలుగుతున్నాము. భారతరత్న అబ్దుల్ కలాం గారి పుణ్యమా అంటూ ఈరోజు మిసైల్ టెక్నాలజీలో మనం మించిన వాళ్ళు లేరు ఆసియా ఖండంలో. చైనాని చాలా సునాయాసంగా మన మిసైల్ టెక్నాలజీతో మనం వాళ్ళని ఓడించవచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడాను ఏ దేశమైనా ఆత్మనిర్భరత పెంచుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఒక కాషనరీ వర్డ్ ఏంటంటే చైనా రమారమి 30% వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని పెంచింది. $230 బిలియన్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ పెరిగింది. కాబట్టి ఎక్కడ వాళ్ళ టెక్నాలజీ తక్కువ ఉన్నదో అక్కడ నంబర్స్ను వాడతారు వాళ్ళు. మన దగ్గర ఒక షిప్ ఉందంటే బహుశా వాళ్ళు 1000 షిప్లను మన మీద పంపించవచ్చు. అటువంటి ప్రయత్నాలు చేసే ఒక ప్రమాదం కూడా ఉన్నది. ఎనీవే, చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ ఆర్మ్స్ టెక్నాలజీ అంతా ఏ పార్టీ శక్తి నిజంగా ప్రదర్శించగలదో వేచి చూద్దాం. రైట్ సార్, నెక్స్ట్ 2-3 రీసెంట్ డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే చైనీస్ రాయల్ ప్యాలెస్ లోకి ఏదో షీ జిన్పింగ్ నివాసం ఉందో అందులోకి వెళ్ళడానికి ఒక కార్లో వెళ్ళడానికి ఒక ప్రయత్నించారు, ఆయన్ని పట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అండ్ ఇంకొక వైపు వరుసగా అక్కడక్కడ బ్లాస్ట్లు జరుగుతున్నాయి అనేది చైనా నుంచి వస్తున్నటువంటి సోర్సెస్ త్రూ తెలుస్తున్నటువంటి విషయం. సో హీబై ప్రావిన్స్ లో రీసెంట్ గా ఒక బ్లాస్ట్ సంబంధించినటువంటి విజువల్ కూడా వచ్చింది, అది CCTVకి సంబంధించినటువంటి. బేసికల్లీ చైనాలో ఏది బయటకు రాదు, అక్కడ ఏ జరుగుతున్నా కూడా మనం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు సెన్సర్ అయిన తర్వాత కానీ బయటకు రాదు. సో ఈ మధ్య ఏం జరుగుతుంది అనుకోవాలి చైనాలో ఈ కొంతకాలంగా? అంటే ఒక్క వర్డ్ చెప్పాలంటే ప్రజలు సహనం కోల్పోతున్నారు. అది ఒక ఓపెన్ ప్రిజన్ లాగా ఉన్నది, అక్కడ ఒక పెద్ద ఖైదీ లాగా ఉన్నది, మొత్తం ఒక జైలు లాగా ఉన్నది మొత్తం చైనా. అందుకని వాళ్ళు డెస్పరేట్ గా వాళ్ళకి ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి బ్లాస్ట్స్ అవుతున్నాయి, మంటలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. వాళ్ళ పీపుల్స్ కాంగ్రెస్ జరిగినప్పుడైతే మొత్తం ఒక సెక్యూరిటీ వలయం అంతా పెట్టినా కానీ కూడా బీజింగ్లోనే మంటలు వచ్చినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇతరత్ర ప్రావిన్సెస్ కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి బ్లాస్ట్స్ ఇవన్నీ జరిగినాయి. కొన్ని బ్లాస్ట్ వీడియోస్ అయితే కనుక మొత్తం బిల్డింగ్ కొలాప్స్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి కార్లు ఇవన్నీ కూడాను మొత్తం డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు మనం చూసాం. దీనికి ఫస్ట్ ఆ వీడియోలు రానివ్వకుండా ఆపారు. ఆ వీడియోని షూట్ చేస్తున్నట్టు వాళ్ళ స్టేట్ టీవీని కూడా వాళ్ళు బంద్ చేయించారు. కాబట్టి ఆ విజువల్స్ బయటకు రాకుండా చాలా ప్రొటెక్ట్ చేశారు. కానీ అప్పుడప్పుడు లీక్ అయి బయటకు వచ్చినవి ఇమ్మీడియట్గా దాన్ని కాపీ చేసి స్టోర్ చేసుకొని తర్వాత వాళ్ళ హ్యాండిల్స్లో వాళ్ళు దాన్ని ట్వీట్ చేయడము అవి పెట్టడం అన్నది జరుగుతుంది. చైనా నుంచి ఇతరత్ర దేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లేదా టైవాన్కి చెందినటువంటి వాళ్ళు ఇవి లీక్ అయినవి ఇమ్మీడియట్గా సేవ్ చేసి చైనా దాన్ని బ్యాన్ చేసి దాన్ని ఇంటర్నెట్ నుంచి స్క్రాప్ చేసే ప్రయత్నం చేసేంత లోపు దాన్ని సేవ్ చేసి మనం ముందుకు తీసుకొస్తున్నారు. అంటే చైనా ఎంత ప్రయత్నం చేస్తున్నా కొద్దో గొప్ప లీక్ అవుతున్నాయి. లీక్ అవనవి ఎన్ని ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో చాలా దుర్భరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ లేటెస్ట్ ఇన్సిడెంట్ ఒక కార్ తోటి ర్యామ్ చేశాడు అతను. మన షీ జిన్పింగ్ ఇంటి కంటే ముందర వాళ్ళ ఆఫీస్ ఒకటి ఉంటుంది, మేజర్ చైనీస్ గవర్నమెంట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. దాని గేట్స్లోకి దూసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన దృశ్యాలు రికార్డ్ అయినాయి. దాను అరుస్తున్నటువంటి స్లోగన్స్ వింటే కనుక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళు నీచులు, నికృష్టులు, వీళ్ళు దరిద్రులు అంటూ తిడుతూ
చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నాశనం అవ్వాలి అని తిడుతున్నటువంటి ఆ మాటలన్నీ కూడా రికార్డ్ చేసి ఈరోజు ఇంటర్నెట్లో విస్తృతంగా దాన్ని వైరల్ చేశారు. సో దాంట్లో ఈ యొక్క పరిస్థితి చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కాంగ్రెస్లో షీ జిన్పింగ్ని ఎన్నుకోవాలి అన్నటువంటి కాంగ్రెస్ కంటే ముందర వాళ్ళ ఫ్లైఓవర్స్ మీద పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టడం, అక్కడ గ్యాస్ క్యానిస్టర్స్ని పెట్టిన పొగ వచ్చినటువంటి దృశ్యాలు మనం చూసాము. అవి కూడా వాళ్ళు ఇంటర్నెట్ స్క్రాప్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు అది టైవాన్, అమెరికాలో చాలా మంది చైనీస్ దాన్ని సేవ్ చేశారు కాబట్టి ఈరోజు ఇంటర్నెట్లో మనకు కనిపిస్తున్నాయి. సో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు లేదా వీళ్ళ వల్ల అలిసిపోయి నష్టపోయి పీడించబడ్డటువంటి వ్యక్తులకు సహనం కోల్పోయి ఇటువంటి ప్రవర్తనని మనం చూస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి చైనాలో మనకి ఇంతవరకు గత 2 సంవత్సరాలుగా మనం గ్లోబల్ రౌండప్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా పాజిటివ్ సైన్ అంటూ అక్కడి నుంచి ఏమి రావట్లేదు. కరెక్ట్. ఇవన్నీ ఎంత వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నం చేసినా కానీ కూడా అన్నీ కూడాను నెగిటివ్ సైన్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఆ దేశం యొక్క క్షీణ దశ అన్నది మనకు కనిపిస్తున్నది. ఏ పారామీటర్లో చూసినా కానీ ఆ దేశం క్షీణిస్తున్నది. అదే పథకాలో ఈరోజు ఈవెన్ షీ జిన్పింగ్ ఇంటి మీద దాడి జరిగిందంటే కనుక ఆ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇప్పుడు నేపాల్ గురించి ఒక వార్త. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది ఏంటంటే చైనాకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి నేపాల్లో సిటిజన్షిప్ ఇవ్వడానికి నేపాలీ అఫీషియల్స్ అధికారులు ప్రయత్నించారనే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఆల్మోస్ట్ చాలా కాలంగా ఇది జరుగుతోందని అంటున్నారు. బిట్వీన్ 2018 to 2023 ఎంతమంది వచ్చారో తెలియదు. 2018లో ఇది జరిగిందని కూడా అంటూ ఉన్నారు. సో నేపాల్ సిటిజన్షిప్ తీసుకొని చైనీయులు అంటే నేపాలీ సిటిజన్స్ కి భారత ప్రభుత్వంలో పనిచేయడానికి కూడా మనం ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సో నేపాల్ ద్వారా భారత్ లోకి రావడానికి చైనా చేస్తున్న కుట్రగా దీన్ని చూడాలా ఒకటి. అండ్ నేపాల్ సంబంధించిన ఇంకొక వార్త కూడా ఉంది. అదేంటంటే నేపాల్ మళ్ళీ రాజరికం రావాలని అక్కడున్న ప్రజలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది అక్కడ ప్రొటెస్ట్లు చేయడము ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో నిజానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వము ఫెయిల్ అయింది నేపాల్లో అని మనం చెప్పుకోవచ్చా? ఈ 2 అంశాలు కూడాను ఒక విధంగా చూస్తే ఇంటర్లింక్డే. చైనా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడంతో ఆ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ చాలా కాలంగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అజెండాని వాళ్ళు ముందుకు తీసుకుంటూ వెళ్ళారు. అది ఒక సాంస్కృతిక పరమైన హైందవ దేశమైనటువంటి నేపాల్ జీర్ణించుకోలేకపోవడంతో 13 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మనకు అక్కడ 2008లో వాళ్ళ రాజరికం పోయి సో కాల్డ్ రిపబ్లిక్ అని దాన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఈ 13 ప్రభుత్వాల్లో కూడా వాళ్ళకి ఎటువంటి సుఖశాంతులు లేవు, డెవలప్మెంట్ లేదు, గణనీయంగా నష్టపోయారు. పైపెచ్చి వీళ్ళు చైనాతోటి ఎక్కువ మైత్రి చేసుకొని భారతదేశంతో వైరం తెచ్చుకోవడంతో ఆ దేశంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నీ చూసి వీటి దృష్ట్యా ప్రజలలో వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. ఇంతకంటే ముందర ఉన్నటువంటి రాజరికపు విధానం ఏదైతే ఉందో దాంట్లోనే మనకు సుఖశాంతులు ఉన్నాయి. మన దేశం ఎప్పుడో హిందూ దేశం నుంచి మనం ఎప్పుడైతే సెక్యులర్ దేశంగా మారామో అప్పుడే మనకి ఇబ్బందులు వచ్చాయని వాళ్ళు రియలైజ్ చేశారు. అందుకని ఈ ప్రొటెస్ట్ అన్ని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి చైనా యొక్క ఇంటర్ఫియరెన్స్ అన్నది అక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. చైనా నుంచి పారిపోవాలి, చైనాలో ఉండలేము, దుర్భరమైన పరిస్థితి అనుకుంటున్న వ్యక్తులు ఏ దేశం దొరికితే ఆ దేశం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. HNIs అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. బాగా ధనం ఉన్నటువంటి చైనీసు వేల సంఖ్యలో వాళ్ళు ఆ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వియట్నాం కావచ్చు, లేదా సింగపూర్ కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, లేదా టైవాన్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇటువంటి దేశాలకు వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. ధనం తీసుకోగలిగినంత ధనం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది అలాగే మనకు కొంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మెక్సికో బార్డర్ నుంచి అమెరికాలో దూరేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే నేపాల్లో వాళ్ళు దూరి నేపాల్ సిటిజన్షిప్ తీసుకుంటున్నారు. వాళ్ళు నేపాల్ సిటిజన్షిప్ తీసుకుంటే కనుక మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే నేపాలీ పౌరులందరికీ కూడాను భారతదేశంలో ఎక్కడైనా ఫ్రీగా తిరిగేటువంటి వెసులుబాటు మనకు మన ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా వచ్చి పనిచేయచ్చు. పైపెచ్చు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయచ్చు, ప్రభుత్వంలో పనిచేయచ్చు, మన సేన ఆర్మీ వీటిలో పనిచేయచ్చు వాళ్ళు. కాబట్టి ఒక చైనీస్ వచ్చి ఇక్కడ పనిచేస్తే కనుక అది మనకు సెక్యూరిటీ పరంగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఆ దృష్ట్యా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ అక్కడి నుంచి ఆ దేశం నుంచి పారిపోతూ
భారతదేశానికి వస్తే కనుక వాళ్ళకి పౌరసత్వం రాదు అనుకున్నప్పుడు నేపాలీ పౌరసత్వం తీసుకొని ఒక బ్యాక్ డోర్లో భారతదేశంకి వచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేరు. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి విషయము. చాలా కేర్ఫుల్గా భారతదేశం, మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవి కోఆర్డినేట్ చేస్తూ నేపాలీస్ ప్రభుత్వంతో ఒక విధమైనటువంటి అవగాహన పెట్టుకుని మన ఇంటెలిజెన్స్ ఆర్ఎండ్ఏడబ్ల్యూ మన రా ఏజెన్సీస్ నేపాల్లో కూడా పనిచేసి చైనా మన దేశాన్ని ఇన్ఫిల్టర్ చేయకుండా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది, మన ప్రభుత్వం మీద ఉన్నది. ఇది ఇన్సిడెంట్స్ వచ్చాయి, ఇది ఒక వేకప్ కాల్. రాబోయే రోజుల్లో అటువంటివి ఇంకా పెరగకుండా చూసేటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. రైట్, ఇది మీరు వేకప్ కాల్ అంటున్నారు. ఇంకొక కీలకమైన వార్తనే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అది రాచరికం వైపు లేదా కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులను అర్థం చేస్తున్నటువంటి నేపాల్ ప్రజల్లో వస్తున్నటువంటి ఒక మార్పు ఒకవైపు కనబడుతోంది. ఇంకొక వైపు సేమ్ సోషలిస్ట్ విధానాలతో కుప్పకూలిపోయిన వెనెజువెలా ఉదాహరణ మనకు తెలుసు. సో ఇంకోవైపు అర్జెంటీనా అట్లాంటి ఒక పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కొంత కోలుకున్నట్టుగా కనబడుతుంది. కోలుకుంటున్న వాతావరణం అయితే మనకు కనబడుతుంది. ఎవరైతే మిలీ ఈ మధ్య కాలంలో జేవియర్ మిలీ ఆయన అర్జెంటీనా అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా 3 నెలల్లో ఇన్ఫ్లేషన్ సిగ్నిఫికెంట్ గా తగ్గుతూ వచ్చిందని తెలుస్తుంది. డిసెంబర్లో 25.5% ఇన్ఫ్లేషన్ ఉంటే జనవరికి వచ్చేసరికి 20.6% వచ్చింది. ఫిబ్రవరి నెలలో 13.2% ఇన్ఫ్లేషన్ నమోదైంది. అండ్ మొట్టమొదటిసారి 12 సంవత్సరాల తర్వాత ఒక సర్ప్లస్ బడ్జెట్ ని వారు ప్రవేశపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో సోషలిస్ట్ విధానాలు ఎంత చేటు చేస్తాయి, దానికి ఆపోజిట్ గా నిజానికి ఆ సోషలిస్ట్ విధానాలకి పక్కకు వచ్చి మనం ఏదైతే డిసిప్లిన్ తో కూడినటువంటి ఒక ఎకానమీని తయారు చేసుకుంటామో అప్పుడే దేశాలు బాగుపడతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తోంది. మీరు ఎట్లా చెప్తారు సార్? కరెక్ట్. సోషలిజం అన్నది సింపుల్ ప్రిన్సిపల్, లూట్ ఫ్రమ్ పీటర్ అండ్ గివ్ ఇట్ టు పాన్. ఒకరి దగ్గర లూట్ చేసి ఇంకొక దగ్గర ఇవ్వడం తప్ప ప్రభుత్వాలకంటూ ఏమీ లేదు. అది ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళని పీడించి ఎవరికో ఉచితాలు ఇస్తూ ఉంటాయి. కానీ ఉచితాలు ఇచ్చేవాడికి పని చేయవలసిన ఆవశ్యకత ఎందుకు ఉంటుంది? వాళ్ళకి హాయిగా ప్రభుత్వాలు అన్ని ఫ్రీగా ఇస్తుంటే వాళ్ళు ఎందుకు పని చేస్తారు? కాబట్టి ఈ ఉచితాలతోనే వచ్చింది ప్రాబ్లమ్స్. ఈ సోషలిజం అన్నదంతా కూడాను బైనరీలో చూస్తుంది సమాజాన్ని అంతా. ఒకడు పీడించేవాడు, ఒకడు పీడితుడు, ఇటువంటి భావజాలంతో ఉన్నంత వరకు ఒకడు ధనికుడు, ఒకడు పేదవాడు, ఇటువంటి బైనరీలో చూసే ప్రయత్నం చేసి మొత్తం ఎన్నో దేశాలు కుప్పకూలినాయి. ఇందాక నువ్వు చెప్పినట్టు వెనెజువెలా లాంటి దేశం సర్వనాశనం అయిపోయింది. ప్రపంచ సోకాల్డ్ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఈ పోటీలు వచ్చిన తర్వాత మాక్సిమం నంబర్ ఆఫ్ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ వచ్చింది వెనెజువెలా నుంచి వచ్చారు. అటువంటి దేశం ఈరోజు కుప్పకూలిపోయింది. అర్జెంటీనా 60 దశకంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ వెస్టర్న్ వరల్డ్. అటువంటిది ఈరోజు ఏ పరిస్థితిలో ఉంది? ఈయన జేవియర్ మిలీ వచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి చట్టం ఏంటంటే ఉచితాలను బ్యాన్ చేశాడు. ఆయన ఎవరికి ఉచితంగా ఏది ఇవ్వబడదు, మీరు కష్టపడి సంపాదించుకోవాలి. నిజంగా ఎవరైతే అతి పేదరికంలో ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు సహాయం లేని వాళ్ళు ఏమి చేసుకోలేనటువంటి వాళ్ళకు తప్ప మిగతా అందరూ కూడాను ఉచితాలు ఏవి ఉండవు అని ఫస్ట్ చట్టం చేశారు. సో తర్వాత ఏం చేశారు ఆయన? సో కాల్డ్ సోషలిస్ట్ మోడల్ని తీసేయడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి ఉచితాలను ఒక్కొక్కటి విత్డ్రా చేసుకుంటూ వెళ్ళారు. దాంతో వాళ్ళ ఎకానమీ మళ్ళీ రికవర్ అవుతున్నది. ఇవి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ చూసి అన్ని దేశాలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. శ్రీలంక కూడా ఇదే సోషలిస్టిక్ మోడల్ తోటి కంప్లీట్ కొలాప్స్ అయింది. అలాగే ఇతరత్ర చాలా దేశాలు సో కాల్డ్ సోషలిస్టిక్ మోడల్ తీసుకున్నవన్నీ కూడాను ఈస్టర్న్ యూరోప్లో ఫెయిల్ అయినాయి. భారతదేశంలో కూడా మనకు సోషలిజం చాలా గణనీయంగా ఉన్నది. మన చట్టంలోని, మన రాజ్యాంగంలోనే సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి ఇందిరాగాంధీ గారు యాడ్ చేశారు. సోషలిస్ట్, సెక్యులర్ అన్న 2 పదాలు యాడ్ చేసిన విషయం మనకు తెలుసు. సోషలిజం వల్ల మనకు ఈరోజు ఎంతమందికి ఉచితాలు ఇస్తున్నామంటే ఈరోజు ఆ ఉచితాల వల్లనే ఓట్లు పడతాయి అన్నటువంటి స్థితికి మనం ఈరోజు వచ్చాం. ఎలక్షన్ అంటే కానీ ఉచితాల ఆధారంగానే ఎలక్షన్ గెలవడము, ఓడిపోవడము జరుగుతుంది అన్న పరిస్థితికి ఈరోజు తెచ్చుకున్నాము. కాబట్టి దీన్ని కూడా భారతదేశంలో కూడా క్రమేపీ ఈ సోషలిస్టిక్ ఉచితాలను తగ్గించుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉన్నది, మన ప్రజల మీద ఉన్నది. మనకు ఈరోజు అర్జెంటీనా మాత్రం తప్పకుండా ఒక మంచి ఉదాహరణ మన ముందు కనిపిస్తున్నది. కాబట్టి అర్జెంటీనా ప్రభుత్వాన్ని మనం తప్పకుండా అభినందించాలి. ఓకే సార్, ఇక సార్ మళ్ళీ చైనాకు సంబంధించిన వార్తనే. యాక్చువల్లీ ఇది చైనా మాల్దీవ్స్ మధ్య బంధం మరింత దృఢమవుతోంది. అండ్ కేవలం దీంతోనే కాదు, బిజినెస్ స్టాండర్డ్ లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో చూస్తే ద్వైపాక్షిక సంబంధాలు, ముఖ్యంగా రక్షణ పరమైనటువంటి
సంబంధాల విషయంలో నేపాల్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్ తో బలమైనటువంటి బంధాన్ని చైనా బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది ఖచ్చితంగా భారతదేశానికి ఇది ఒక పెద్ద కష్టంగానే కనబడుతోంది అండ్ ఇది ఒక ఛాలెంజ్ గానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మాల్దీవ్స్ కి సంబంధించిన ఇంకొక వార్త కూడా ఉంది. వాళ్ళ టూరిజం పూర్తిగా పడిపోయింది. భారతదేశాంతో కయ్యం పెట్టుకున్న తర్వాత వాళ్ళ టూరిజం పడిపోయింది అండ్ గత సంవత్సరంతో పోలిస్తే 33% పడిపోయినట్టుగా తెలుస్తోంది. అండ్ అదే సమయంలో మీరు ఇందాక రైజ్ చేశారు, మనం యాక్చువల్లీ ప్రెడేటర్ డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు టర్కీ ఈ డ్రోన్స్ తయారీలో ఏదైతే గేమ్ చేంజర్ గా నిలిచిందో అజర్బైజాన్ అర్మేనియా యుద్ధంలో, అదే టర్కిష్ డ్రోన్స్ ని ఇప్పుడు మాల్దీవ్స్ తీసుకుంటోంది. ఈ డెవలప్మెంట్స్ ని ఒకసారి విశ్లేషిస్తారు. చైనా తప్పకుండా మన చుట్టూ ఒక వలయం పన్నే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నది, ఎంతో కాలంగా చేస్తుంది, ఇప్పుడు చేస్తున్నది. జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి, ఆయన గత కొన్ని నెలల క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. చైనా ఏదో చేస్తుంది అని మనం భయపడాల్సిన అవసరం లేదు, చైనా చాలా పెద్ద దేశము, వాళ్ళ దగ్గర చాలా ధనం ఉన్నది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు తప్పకుండా చేస్తారు, కానీ మన రక్షణ, మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం ఏం చేయాలో మనం అది చూడాలి, మన పరిధిలో ఉన్న దాని గురించే మనం ఫోకస్ చేయాలి అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అది శ్రీలంక, అలాగే మనకు నేపాల్, బంగ్లాదేశ్ వీటిలన్నింటిలో కూడా ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రాంతం అంతా కూడాను భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఇప్పటికి కూడా చాలా సీరియస్గా గణనీయంగానే ఉన్నది అక్కడ. ఎందుకంటే శ్రీలంక మనకు తెలుసు, రీసెంట్గా వాళ్ళు చేసినటువంటి నిర్ణయం, సంవత్సరం పాటు ఏ విదేశీ రీసెర్చ్ షిప్ శ్రీలంకలో రావడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే నేపాల్ ఇప్పుడు చూస్తున్నాము, క్రమేపీ వాళ్ళు చైనా నుంచి విడిపోయి భారత కూటమిలో వచ్చేటువంటి ప్రయత్నం నేపాల్లో కూడా జరుగుతున్నది. మాల్దీవ్స్ దురదృష్టవశాత్తు అక్కడ గెలిచినటువంటి ప్రభుత్వం ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్తో గెలిచారు కాబట్టి మువాజోను, తర్వాత యమీన్ వీళ్ళందరూ కూడాను చైనా తొత్తులు అన్న విషయం మనకు తెలుసు. మనకు మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసినవన్నీ మనకు ఆ ఘటనలన్నీ మనం నేషనల్ స్టబ్లో దాని డీటెయిల్గా మనం చర్చించాం మనం అది. దాని తర్వాత పరిణామాలు ఏమున్నాయంటే, ఈ మువాజో ఫ్యామిలీని, యమీన్ ఫ్యామిలీని చైనా గణనీయంగా పైసలు ఇచ్చి కొనేసుకుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద ఎంత ఒత్తిడి వచ్చినా కానీ వాళ్ళు చైనా యొక్క వాణి వినిపిస్తున్నారు, వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. దాంతో ఇప్పుడు చైనాతో ఒక రక్షణ రంగానికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకున్నారు. చైనీస్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు అక్కడ వెళ్ళి వాళ్ళకి ఏదో శిక్షణ ఇచ్చే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. బైరాక్టర్ డ్రోన్స్ కూడా వాళ్ళు టర్కీ దగ్గర కొనడం జరిగింది. దాంతో మన నేవల్ షిప్స్ అక్కడ తిరుగుతున్నటువంటి, మోహరింపజేస్తున్నటువంటి షిప్పుల మీద సర్వేలెన్స్ పెట్టే దిశగా మాల్దీవ్స్ ప్రయత్నం అనేది మొదలు పెడుతున్నది. ఇది కనుక జరిగిందంటే నిజంగా మాల్దీవ్స్ భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు. ఈ డేటాని చైనాకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, చైనా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వాళ్ళకి పైసలు ఇస్తారు. ఇదే అక్కడ జరగబోతున్నది. ఇవి జరుగుతాయి, దాన్ని మనం ఆపలేము. కొన్ని దేశాల్లో వాళ్ళు చైనా కొనుక్కొని చేయగలదు, కానీ క్రమేపీ మనం మాత్రం అల్టిమేట్గా చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే దిశగా మనం చేస్తాం. మన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఊరికే కూర్చోలేదు, అక్కడ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే ప్రయత్నం మనం తప్పకుండా చేస్తాం. వాళ్ళ అపోజిషన్ ఆల్రెడీ భారతదేశానికి క్షమాపణ చెప్తున్నది. వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలకు క్షమాపణ చెప్తూ భారతదేశం మాకు మిత్రుడు, అటువంటి మిత్రుడిని దూరం చేసుకుంటోంది మా ప్రభుత్వం అంటూ వాళ్ళు ఆపోజిషన్ ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈరోజు దాని యొక్క ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. మనం 33% పడిపోయింది. ఈ సంవత్సరంలో $2 బిలియన్ నష్టం రాబోతున్నది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీ దెబ్బతిని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ టూరిజం ఇండస్ట్రీ నిలబడిన రోజు వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. చైనా యొక్క ప్రోద్బలంతో వాళ్ళ మీద కూడా కర్కశంగా ప్రవర్తించి వాళ్ళని అడగదొక్కే ప్రయత్నం చేస్తుందా, లేదా ఫైనల్గా బిజినెస్ ఇంట్రెస్ట్ యొక్క శక్తి ముందు తల ఒగ్గుతుందా, వేచి చూడాలి. మనం మాత్రం మన శక్తిని పెంచుకునే దిశగా లక్షద్వీప్లో మన నేవల్ బేస్ని పెంచుకుంటున్నాము, మన ఎయిర్ ఫోర్స్ బేస్ని పెంచుకుంటున్నాము. అక్కడ కవరాటీలోను, తర్వాత ఆగాటి ఈ ప్రాంతాలంతా కూడా మనం పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం మనం. కాబట్టి ప్రతిదానికి ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్, కౌంటర్ ఎఫర్ట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మాల్దీవ్స్ చిన్న దేశమైనా కానీ కూడా పెద్ద దేశమైన చైనాతోటి చేయగలిపి మనకు వ్యతిరేకంగా నిలబడినందుకు మనం కూడా ఊరుకునే పరిస్థితి లేదు. దాన్ని కౌంటర్ చేసే దిశగా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. అండ్ ఇక కెనడాకు సంబంధించిన వార్త, యాక్చువల్లీ నిజ్జర్ విషయంలో వాళ్ళు ఏదో ఒక కోణంలో మళ్ళీ రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. నిజ్జర్కి సంబంధించి ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం, అది అఫీషియల్ గా ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్ రిలీజ్ చేయడము. అఫ్కోర్స్ దాన్ని భారత ప్రభుత్వం దాన్ని బ్లాక్ చేసేసింది. బ్లాక్ చేసిన వెంటనే జస్టిన్ ట్రూడో స్టేట్మెంట్ ఇస్తారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి ఆయన మాట్లాడతారు. సో
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విషయంలో ఆయన చెప్తూ ఆయన అంటాడు, వి స్టాండ్ ఫర్ జర్నలిస్టిక్ ఫ్రీడమ్, విల్ హోల్డ్ గవర్నమెంట్స్ టు అకౌంట్ అని జస్టిన్ ట్రూడో స్టేట్మెంట్ ఇచ్చారు. కోర్స్ భారత ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగానే దానికి రియాక్ట్ అయింది. అండ్ మనకు కొంత న్యూజిలాండ్ నుంచి మద్దతు వచ్చింది. పీటర్స్ ఆయన ఈ నిజ్జర్ విషయంలో కెనడా ఏదైతే ఆధారాలు ఉంటుందో వాటి విషయంలో కొంత గందరగోళమే ఉంది, వాటిని నమ్మడానికి వీల్లేదన్నట్టుగానే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో బేసికల్లీ ఈ ఎపిసోడ్ ని, నిజ్జర్ ఎపిసోడ్ ని మీరు ఎట్లా చూస్తారు, అండ్ డాక్యుమెంటరీ చేయడం ఏంటి, అండ్ భారత ప్రభుత్వ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చెప్తారు. నిజంగా ఈ రోజు దాకా నిజ్జర్ని చంపినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేదు కెనడా. ఎవరు చంపారో అరెస్టే కూడా చేయకుండా భారతదేశం మీద నిందలు వేయడంలో అర్థమే ఉంది, చిత్తశుద్ధి ఏముంది దాంట్లో? పైపెచ్చు దాన్ని ఒక సైకలాజికల్ వార్ఫేరే చేస్తున్నాడు. క్రెడిబుల్ అలిగేషన్స్ అన్నాడు. అలిగేషన్ అంటేనే అది క్రెడిబుల్లో కాదో ఎవరికి తెలియదు. అలిగేషన్ ఎవడి మీద ఎవడైనా అలిగేషన్ వేయచ్చు, దాన్నే ఉంది. అది ఆ బాండాలు వేయడంలో మనకు పోయేది ఏంటి? ఏదైనా చేయొచ్చు కదా, అది కాదు కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా. ఎవిడెన్స్ ఎక్కడ చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ 5 ఐస్ ప్రశ్నిస్తే జస్టిన్ ట్రూడో వచ్చి 5 ఐస్లో మనం ఒకరొకరు ప్రశ్నించుకోకూడదు, నన్ను సమర్థించండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి అమెరికా మన మీద ఏదో ఈ విషయంలో మీరు వాళ్ళని కోఆపరేట్ చేయండి అని మనకు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ స్పందించనే లేదు ఈ విషయంలో. అసలు కొట్టిపడేశారు. రిషి సునాక్ కావచ్చు లేదా ఆల్బనీసీ కావచ్చు, రెండింటిని కొట్టిపడేశారు. గతంలో ఉన్నటువంటి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి న్యూజిలాండ్ ప్రభుత్వము కొంత వాళ్ళకి మద్దతుగా నిలిచినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పీటర్స్ ఆయన ఏం చెప్పారంటే, మాకు ఈ రోజు దాకా కెనడా ఎటువంటి ఎవిడెన్స్ చూపించలేదు, మాకు ఎవిడెన్స్ ఇవ్వలేదు అని స్పష్టంగా చెప్పారు. చెప్తే అటువంటి వ్యక్తి వ్యతిరేకంగా గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులు మొదలుపెట్టాడు. న్యూజిలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా బెదిరించడానికి బయలుదేరాడు అతను. అంటే ఈ ఖలిస్తానీ ఫోర్సెస్ జస్టిన్ ట్రూడో కలిసి పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఖలిస్తానీ ఓట్ కోసం జస్టిన్ ట్రూడో ఎంతవరకైనా తెగించడానికి, ఏదైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఇది ఇలా ఉండగా వాళ్ళ ఏదైతే వాళ్ళ డాక్యుమెంటరీని మనం బ్యాన్ చేశామో, దాన్ని మనం బ్లాక్ చేశామో, ఇది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఒక చట్టం తీసుకొస్తున్నాడు. ఆ చట్టం ప్రకారము స్పీచ్ క్రైమ్స్ అంటున్నాడు. అంటే స్పీచ్ క్రైమ్స్ అని ఎవరు నిర్ణయిస్తారు? తను నిర్ణయిస్తాడు. దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే స్పీచ్ క్రైమ్. స్పీచ్ క్రైమ్స్ అంటూ జరిగితే కనుక యావజ్జీవ కారాగార శిక్ష విధించే దిశగా చట్టం తీసుకొచ్చాడు అతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనకు లెక్చర్ ఇస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ ప్రెస్లోనే జస్టిన్ ట్రూడోని ఆల్రెడీ అదొక డిక్టేటర్గా, నియంతగా వర్ణిస్తున్నారు వాళ్ళు. అటువంటి వ్యక్తి మాట్లాడడంలో చాలా హాస్యాస్పదమైన విషయం అది. ముందర ఎవరు చంపారో వాళ్ళని పట్టుకోమనండి, పట్టుకున్న తర్వాత ఇంట్రాగేట్ చేసి నాకు జయశంకర్ గారు ఫోన్ చేశారు, అజిత్ దోవల్ గారు ఫోన్ చేశారు అని చెప్పించండి వాళ్ళతో కనీసం. అప్పుడైనా మీకు ఏమైనా భారతదేశం మీద ఏమైనా ప్రశ్నించేటువంటి అధికారం రావచ్చు. ఏమీ లేదు, ఆలు లేదు, చూలు లేదు. మీరు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇటువంటి నెరేటివ్ బిల్డింగ్లోనే జస్టిన్ ట్రూడో ఉన్నాడు. కాబట్టి జస్టిన్ ట్రూడో ఒక డేంజరస్ వ్యక్తి. అతను ఈ వెస్టర్న్ ప్రపంచంలోనే ఒక విధమైనటువంటి డిస్రప్టివ్ శక్తి. అది న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా అతని నుంచి దూరమైంది. సో ఇప్పుడు మిగిలింది అతని వెనకాల సపోర్ట్గా ఒక అమెరికా మాత్రమే ఉన్నది. అమెరికా కూడా గతి లేని పరిస్థితి, కెనడాని వదులుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్స్పోజ్ అవుతారు అతను. చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా ఎవిడెన్స్ అంటూ వస్తే కనుక అది ఇంటర్ గ్యాంగ్ రైవలరీ అని చెప్పి తేల్చిన తర్వాత బహుశా జస్టిన్ ట్రూడో మీదే డైరెక్ట్గా ప్రశ్నలు వచ్చేటువంటి సమస్య రోజులు రావచ్చు. చూద్దాం మరి జస్టిన్ ట్రూడో ఎంతవరకు వెళ్తాడో ఈ విషయంలో మనం వేచి చూద్దాం. ఓకే రైట్ సార్, ఇక పాకిస్తాన్ సంబంధించిన వార్తల్లోకి వెళ్దాం. పాకిస్తాన్ లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి జర్దారీ న్యూ ప్రెసిడెంట్ గా ఎన్నికవడము, అండ్ దానికి సంబంధించిన డెవలప్మెంట్స్, ముఖ్యంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ ముందు చెప్పండి. ఈ వారంలో జరిగినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ మాట్లాడిన తర్వాత ఈవెన్ గుజరాత్ అక్షర్ధామ్ కి సంబంధించి అటాక్ కి సంబంధించి మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఫర్హతుల్లా ఘోరీ, ఆయన భారత్ లోని ముస్లింలు ఒక యుద్ధాన్ని ప్రకటించాలి, భారత్ లోని ముస్లింలు అనే ఒక మెసేజ్ ఇస్తూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనము చాలా సీరియస్ అంశాలు మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నామేమో అనిపిస్తోంది. ఒకసారి ఈ 2 అంశాల గురించి చెప్తారు. ఫస్ట్ పాకిస్తాన్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడదాం, అండ్ ఈవెన్ ఈ ఘోరీ చేసినటువంటి స్టేట్మెంట్ గురించి కూడా వ్యాఖ్యానించండి సార్. మనకు గత నెలలో జరిగినటువంటి పాకిస్తాన్ ఎన్నికల్లో పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించినటువంటి పార్టీ సింబల్ తీసేసిన తర్వాత కూడా మెజారిటీ నంబర్స్ వాళ్ళకే వచ్చినాయి.
అయినా వాడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. రెండవ స్థానంలో నిలిచినటువంటి పిఎంఎల్ఎన్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, వాళ్ళు రెండవ స్థానంలో నిలబడ్డారు. రెండవ స్థానంలో నిలబడి వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయితే కానీ మేము సమర్థన ఇవ్వము అని చెప్పి పీపీపీ చెప్పడము, నవాజ్ షరీఫ్ తప్పుకుని ఆయన కుమార్తె మరియం నవాజ్ని పంజాబ్ చీఫ్ మినిస్టర్ చేయడము, ఆయన తమ్ముడైన షహబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రి చేయడం మనం చూసాము. పీపీపీ ఏం చేసిందంటే టాక్టికల్గా ప్రభుత్వంలో చేరలేదు. ప్రభుత్వంలో చేరకుండా, ఎందుకంటే గత ప్రభుత్వంలో భుట్టో, మనకు బెనజీర్ భుట్టో కుమారుడైనటువంటి బిలావల్ భుట్టో విదేశాంగ మంత్రిగా ఉండినాడు. ఇప్పుడు ప్రభుత్వంలో చేరలేదు, వాళ్ళు పీపీపీ చేరలేదు. ఎందుకు? వాళ్ళ డిమాండ్ ఏంటంటే బిలావల్ భుట్టో ప్రధానమంత్రి కావాలని అడిగారు. దానికి వీళ్ళు నవాజ్ షరీఫ్ పార్టీ ససేమీ రానింది. దాంతో వాళ్ళ ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. కానీ ఈ ఒప్పందంలో వాళ్ళు ఏం చేశారంటే జర్దారీని ప్రెసిడెంట్ చేయాలి అని ఒక షరతు పెట్టారు. సో జర్దారీని ప్రెసిడెంట్ చేయడానికి వీళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మూడవ స్థానంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ మూడు పార్టీలలో కూడాను శక్తివంతమైన పార్టీగా ఎదిగింది. ఎందుకు? ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో అది తీసుకునే నిర్ణయాలు, ఐఎంఎఫ్ ముందర వీళ్ళు మోకరిల్లి వీళ్ళు ఏవేవి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ప్రజల మీద భారం మోపబోతున్నారో దాని అన్నిటికీ బాధ్యత నవాజ్ షరీఫ్ పార్టీయే భరిస్తుంది, కానీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి దాని యొక్క పాపం అంటదు. రెండవది, అక్కడ ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు ఉన్నటువంటి దాఖలాలు లేవు. బహుశా సంవత్సరం 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కూడా పోయేటువంటి సూచనలే మనకు ఎక్కువగా ఉన్నాయి. కోalition చాలా వీక్గా ఉన్నది కోalition. ఇటువంటి పరిస్థితులలో నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు ఉంటారు. ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. 3/4 మెజారిటీ కావాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. బట్ అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. మొన్న కూడా చూసాం మనం, షహబాజ్ షరీఫ్ పార్టీ ఎలక్షన్ కంటే ముందర వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రషీద్ అల్వి పీటీఐకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ని ఎవరు తీయలేకపోయారు. అతను వీళ్ళు వ్యతిరేకంగా శల్యసారథ్యం చేస్తున్నా ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక శక్తివంతమైన పోస్ట్ని పీపుల్స్ పార్టీ చేజెక్కించుకుంది. ప్రభుత్వంలో చేరకుండా ప్రభుత్వం తీసుకోబోయేటువంటి కఠినమైన నిర్ణయాలన్నిటికి కూడాను దూరంగా ఉంటూ వాళ్ళ మట్టి అంటకుండా వాళ్ళు తప్పించుకున్నారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యుయేషన్. అక్కడ 3 పార్టీలు ఇటువంటి పరిస్థితి. నవాజ్ షరీఫ్ పార్టీ, నవాజ్ షరీఫ్ బహుశా అతని కెరీర్ అయిపోయిందని అనుకోవచ్చు మనము, చెప్పలేని తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయో. అతన్ని సైడ్ లైన్ చేసి షహబాజ్ షరీఫ్ని పెట్టేసరికి షహబాజ్ షరీఫ్ ఏ నిర్ణయం తీసుకోవాలని నవాజ్ షరీఫ్ సలహా మేరకే అతను చేస్తాడు. ఇప్పుడు ఐఎంఎఫ్ ఆ దేశంలో ఉన్నది, ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయి, ఐఎంఎఫ్ టీం వచ్చింది అక్కడికి. వీళ్ళు ఉండగా ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఐఎంఎఫ్ షరతులన్నీ మేము ఒప్పుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశాము, కాబట్టి ఇప్పుడు మాకు నెక్స్ట్ ట్రాంచ్ రాబోతున్నది అని వాళ్ళు ముందస్తుగానే ప్రకటించారు. ఐఎంఎఫ్ అది విన్న తర్వాత చాలా గుర్రుమని వాళ్ళ కోపం వచ్చి, ఎందుకు చేశారు ఇటువంటిది, మళ్ళీ మీరు రిపీట్ చేయకండి అని వాళ్ళని చాలా ఘాటుగానే వాళ్ళకి చివాట్లు పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఔరంగజేబ్ అన్నటువంటి వ్యక్తిని వాళ్ళ బ్యాంక్, హబీబ్ బ్యాంక్ అని చెప్పేసి పాకిస్తాన్లో చాలా పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో దాని యొక్క చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చారు. ఒకప్పుడు అతను డచ్ సిటిజన్, అతను డచ్ సిటిజన్షిప్ తీసేసి పాకిస్తానీ సిటిజన్షిప్ ఇచ్చి తీసుకొచ్చారు. అంటే ఈ పెద్ద పెద్ద బ్యాంకర్లందరూ ఐఎంఎఫ్ తోటి చాలా సునాయాసంగా వీళ్ళు చర్చలు చేయొచ్చు అన్న దృష్టిలో తీసుకొచ్చారు. కానీ ఐఎంఎఫ్ పెడుతున్నటువంటి షరతులు ఒక వ్యక్తి ఆధారంగా లేవది, ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఉన్నది. రమారమి ఒక 25-30% వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఆర్మీ తినేస్తోంది. నిజంగా ఆ దేశంలో తట్టుకోలేనటువంటి పరిస్థితి. అది అక్కడ చేంజెస్ రానంత వరకు ఎవరేం చేయలేరు. ఇదిలా ఉండగా పీటీఐ వర్కర్స్ ఏం చేస్తున్నారంటే ఇస్లామాబాద్లోను తర్వాత అమెరికాలోను ఐఎంఎఫ్ ఆఫీసర్స్ ముందర ధర్నాలు చేస్తున్నారు. మీరు ఆ పాకిస్తాన్కి అప్పులు ఇవ్వదలుచుకుంటే ముందర ఎలక్షన్లో జరిగినటువంటి ఫ్రాడ్ని ముందు ఇన్వెస్టిగేట్ చేయండి, ఆడిట్ చేయండి, తర్వాత ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే దేశం కొట్టుపోయినా పర్వాలేదు, కానీ ముందర ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయితే మాకు అది ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ ధోరణి అలా ఉంది. సో ఇటువంటి దేశానికి నిష్కృత ఎక్కడ ఉంది నాకు అర్థం కాదు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, కీలకమైన పరిణామాలు. సరే, ఎవరి కర్మ వాళ్ళది, మనం చూస్తూ ఉండడం తప్ప మనం వాళ్ళకి సాయం చేసేటువంటి పరిస్థితి లేదు. జయశంకర్ గారు మాత్రం ఒక కీలకమైన స్టేట్మెంట్ చేశారు. పాకిస్తాన్ తోటి మేము చర్చలు చెయ్యమని ఎప్పుడు మేము చెప్పలేదు అని అన్నారు. టెక్నికల్గా అది చాలా కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనతో చర్చలు చేయకుండా మన దౌత్య సిబ్బందిని, మన అంబాసిడర్ని పంపించేసింది పాకిస్తాన్, ట్రేడ్ లింక్స్ కట్ చేసింది పాకిస్తాన్.
ఆర్టికల్ 370 రిస్టోర్ చేసిన తర్వాతనే మీతో చర్చలు చేస్తాము, అంతవరకు చెయ్యము అని చెప్పి నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. కాబట్టి ఇవన్నీ తిరగరాయవలసిన బాధ్యత పాకిస్తాన్ మీద ఉన్నది, మాది కాదు అని చెప్పి జయశంకర్ గారు చేతులు దుడిపేసుకున్నటువంటి పరిస్థితి. ఇది పాకిస్తాన్ పరిణామాలన్నిటి బహుశా సంక్షిప్తంగా నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఓకే, రైట్ సార్. అండ్ ఇక ఘోరీ స్టేట్మెంట్ గురించి. ఘోరీ స్టేట్మెంట్, ఈ ఫరతుల్లా ఘోరీ అన్నటువంటి వ్యక్తి మన హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళి, అక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళి, అక్కడి నుంచి మన అక్షర్ధామ్ మీద దాడి ఏదైతే జరిగిందో, మన గుజరాత్లో ఉన్నటువంటి అక్షర్ధామ్ మీద దాడికి సంబంధించినటువంటి ఈ విషయంలో కీలక పాత్ర పోషించాడని తెలుస్తుంది, మనకి మాస్టర్ మైండ్ అని తెలుస్తుంది. అటువంటి చాలా దాడుల్లో అతని హస్తం ఉన్నదని తెలుస్తుంది. సో అతను ఇప్పుడు అతన్ని ట్రాక్ చేయకుండా మనకు టెలిగ్రామ్ లాంటి ఛానల్స్లో, ఎక్కడైతే మనం పట్టుకోలేమో అటువంటి ఛానల్స్లో అతను వీడియోస్ తర్వాత ఇవన్నీ చేసి భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ని భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. మరి హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. మరి 15 నిమిషాలు పోలీసుని పక్కన పెడితే హిందువులను ఏం చేస్తామని చెప్పినటువంటి పొలిటికల్ నేతృత్వం ఏదైతే ఉన్నదో, మరి ఇటువంటి వాళ్లకు సమర్థన ఇస్తుంటే ఇటువంటి వాళ్ళు మరి ఎందుకు పుట్టుకొని రారు? అలాగే రజాకర్ల వారసులం మేము అని అఫీషియల్గా చెప్పినటువంటి వ్యక్తి, మరి అటువంటి భావజాలమే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంటుంది కదా. కొంతమంది ఈరోజు మనకు కనిపిస్తున్నారు, కొంతమంది కనిపించట్లేదు. అంటే మన రాష్ట్రంలోనే, మన పట్టణంలోనే, హైదరాబాద్ పట్టణంలోనే ఎన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయో మనకు తెలియదు. వీళ్ళకు పొలిటికల్ అండబలం ఉన్నది. వీళ్ళకి ఏమైనా అయిందంటే కనుక ఇమ్మీడియట్గా బుర్కాలు వేసుకొని దుక్తరేనే మిల్లత్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఏదో కార్లు దొంగతనమైనాయని చెప్పి 2 సంవత్సరాల ముందు రిజిస్టర్ చేసి ఉంచుకుంటారు. ఆ కార్లలో వీళ్ళు వెళ్ళి ఏమైనా దుశ్చర్య చేశారంటే కనుక పోలీసు చెప్తే ఏమో మాకు తెలియదు, ఎప్పుడో ఎవరో దొంగతనం చేశారని మేము రిపోర్ట్ కూడా రాసామని చెప్తారు. అంటే ఆల్రెడీ ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎవరైనా పోలీస్ పొరపాటున అరెస్ట్ చేసిందంటే ఇమ్మీడియట్గా హీబస్ కార్పస్ వాళ్ళని ఫైల్ చేయడానికి కూడా ఆల్రెడీ పేపర్లు సిద్ధంగా ఉంటాయి వీళ్ళకి. ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి ఒక ఈకో సిస్టమ్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఫర్రతుల్లా ఘోరీ. కాబట్టి మరి మనకు బక్తల్ ఎలాగైతే ఒక ఇటువంటి ఫ్యాక్టరీగా తయారైందో, హైదరాబాద్ కూడా తక్కువ ఫ్యాక్టరీ ఏం కాదు, ఇది అర్థం చేసుకోవాలి మనం. రాబోయే రోజుల్లో మరి ప్రమాదం పొంచి ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. మరి ఎలక్షన్ సమయంలో భావజాలాలను రెచ్చగొట్టే దిశగా వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో అప్రమత్తంగా ఉండాలి. మన ఏజెన్సీస్ అప్రమత్తంగా ఉండాలి, మన ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా ఒక వార్నింగ్ సిగ్నల్గా మనం తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం చాలా విషయాలు మాట్లాడాము. అండ్ యాక్చువల్లీ ప్రతి వారము ఇంకా అనేక అంశాలు మాట్లాడాలి. ఇక సమయము మరి ఎక్కువ అయిపోతున్న కొద్దీ కొన్ని కట్ చేసాల్సి వస్తుంది. బట్ యా, వార్తలు కొన్ని మనం నేషనల్ స్టబ్ లో స్టోరీస్ రూపంలో ఇవ్వడానికి వీలుంటుంది. బేసికలీ మీ అనాలిసిస్ కోసమే ఎక్కువ మంది వేచి చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు అనాలిసిస్ మీ విశ్లేషణ చేయాల్సినటువంటి అంశాల మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. వార్తలు ఎలాగూ చాలా మందికి తెలుస్తూనే ఉంటాయి కాబట్టి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే ఈ చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.